హలో మై ఛాంపియన్స్, ఎలా ఉన్నారు అందరూ? సో జెనెటిక్స్ ది పార్ట్ 2 వరకు మనం చూసేసుకున్నాం ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఓకే, నౌ పార్ట్ 3కి వచ్చేస్తున్నాం. ఇంకా పార్ట్ 2లో మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ అన్ని చూసుకున్నాం. ఏంటి డీవియేషన్స్ ఉన్నాయో టిల్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, అది కాకుండా సెక్స్ డిటర్మినేషన్ వరకు పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, నౌ పార్ట్ 3లో మనం ఏం చూసుకోబోతున్నాం అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ క్లాస్లో పార్ట్ 3లో మనం ఓకే క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ నుంచి మొదలెడుతున్నాను. నా క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఓకే మీకు బేసిక్గా ఏమవుతుందంటే దీనికన్నా ముందే వస్తుంది. మెండెలియన్ జెనెటిక్స్ డీవియేషన్ చేసిన తర్వాత మీ ఎన్సీఆర్టీలో. కాకపోతే అన్ని టాపిక్స్ని ఒక సింక్లో పెట్టడానికి మీకు అర్థమైనట్టు నేను ఈ టాపిక్స్ అన్ని ఒక సింక్లో తెచ్చాను. ఫస్ట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి నేర్చుకుంటాం. బేసిక్గా ఏమీ లేదు, క్రోమోజోమ్స్ గురించి కనిపెట్టి మన జెనెటిక్స్లో క్రోమోజోమ్స్ ఎంత ఇంపార్టెన్స్ దాని గురించి మనం మాట్లాడుకుంటాం. దాని తప్ప ఇంకేం లేదు, చాలా ఈజీ. లింకేజ్ ఇంకా రికాంబినేషన్ కొంచెం ఓకే టఫ్ అవ్వచ్చు, కానీ జాగ్రత్తగా వినండి, నేను ఈజీగా చేసి చెప్పేస్తాను మీకు, డోంట్ వరీ. దాని తర్వాత మ్యూటేషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత క్రోమోజోమల్ యాబరేషన్స్ ఇంకా క్రోమోజోమల్ డిజార్డర్స్ ఈ మ్యూటేషన్స్ వల్లే వస్తాయి అన్నమాట రెండును. ఓకే, సో అవి నేర్చుకుంటాం అనమాట. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ ఈసారి నేర్చుకుంటాం. మెండెలియన్ డిజార్డర్స్ అనేసి ఇంకో కొన్ని సెట్ ఆఫ్ డిజార్డర్స్ ఉన్నాయి. ఆ సెట్ ఆఫ్ డిజార్డర్స్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. ఫైన్, ఓకే. నౌ లెట్స్ బిగిన్ విత్ ద క్లాస్. ఓకే, మొదలెట్టేద్దాం. నెంబర్ 1 ఫస్ట్ క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏమైంది? ఇప్పుడు మెండెల్ ఫస్ట్ ఏం చేశారంటే అన్ని పీ ప్లాంట్స్ మీద అతను రీసెర్చ్ అది చేశారు కదా. అతను చేసిన రీసెర్చ్ అతను ఏ టైంలో చేశారంటే దగ్గర 1836 ఆ టైంలో, 1865లో ఆ టైంలో చేశారు. కాకపోతే ఆ టైంలో అంత అలాంటి టాపిక్ మీద ఎక్కువ ఎవరు రీసెర్చ్ చేయట్లేదు. చేస్తున్నా కూడా వాళ్ళు అతను ఎలాగైతే ఇది ఫ్యాక్టర్సు, ఇంకా అప్పుడు అతను జీన్ అనలేదు, దాన్ని ఫ్యాక్టర్ అన్నారు జీన్ని కదా. అది కాకుండా వేరే వేరే అన్ని ఏవైతే విషయాలు అతను చెప్తున్నారో అవందరికీ పెద్దగా తట్టలేదు, అర్థం కాల. ఓకే, వాళ్ళకి ఏమనిపించిందంటే ఇతను చెప్తున్న దాంట్లో పెద్ద ఏం పాయింట్ లేదు, ఓకే మేము ఎందుకు ఇది ఒప్పుకోవాలి అనేసి ఊరుకున్నారు వాళ్ళు. ఓకే, వాళ్ళు పెద్దగా ఎక్కువగా దానికి గాలి ఇవ్వలేదు అనమాట. సో దాని తర్వాత ఏమైంది అంటే అతను రీసెర్చ్ అలాగే పాపం ఉండిపోయింది, అతను చనిపోయారు. దాని తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఓకే హ్యూగో డివ్రీస్ ఇంకా అతనితో పాటు 2-3 సైంటిస్టులు కలిపి ఏం చేశారంటే అతని రీసెర్చ్ని మళ్ళీ తవ్వి తీశారు. ఓకే, సో అతను ఏంటి రీసెర్చ్ చేశారు అనేసి వాళ్ళు నార్మల్గా మ్యూటేషన్స్ అవన్నీ చదువుతున్నారు. అప్పట్లో మ్యూటేషన్స్ ఏంటో చెప్తాను నేను, డోంట్ వరీ. సో అప్పుడు వాళ్ళు అదన్నీ చదువుతున్నప్పుడు ఓకే అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళు ఇవన్నీ రీసెర్చ్ చేయడం మొదలెట్టారు. సో ఓవర్ ద టైం ఏమైందంటే మెండెల్ ఏదైతే రీసెర్చ్ చేశారో పూర్తిగా, మెండెల్ ఏదైతే మొత్తం పీ ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేసి అతను ఏదైతే పూర్తిగా ఒక కాన్సెప్ట్ ఇచ్చారో ఆ కాన్సెప్ట్ ఇంకా మెల్లిమెల్లిగా బయటకు వచ్చింది. సో ఫైనల్గా ఏమైందంటే సటాన్ ఇంకా బోవరీ అనేసి 2 సైంటిస్టులు ఉన్నారు, సటాన్ ఇంకా బోవరీ. వాళ్ళిద్దరూ 1902లో మెండెల్ ఇచ్చిన ఏవైతే లాస్ ఉన్నాయో అవి చూసుకుంటూ వాళ్ళు ఓన్గా కూడా క్రోమోజోమ్స్ అనే కొన్ని స్ట్రక్చర్స్ని కనిపెట్టారు. మనకు తెలుసు క్రోమోజోమ్స్ అంటే న్యూక్లియస్ లోపల ఉంటాయి. ఓకే, ఈ క్రోమోజోమ్స్లో మన డిఎన్ఏ మెటీరియల్ హిస్టోన్ ప్రోటీన్ చుట్టూ ర్యాపప్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక బాల్ ఉన్నది, ఆ బాల్ చుట్టూ మీరు దారం కడితే ఎలా ఉంటుందో మన డిఎన్ఏ కూడా అలాగే చిన్న చిన్న బాల్స్లా ఉంటాయి. ఓకే, గుండ్రంగా హిస్టోన్ ప్రోటీన్స్. ఆ హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ మనకి థ్రెడ్ లాగా డిఎన్ఏ కట్టేసి ఉన్నది. ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్రోమోజోమ్స్ వల్లే మన జెనెటిక్స్ యాక్చువల్గా పూర్తిగా మ్యాటర్ అవుతుంది. ఇది యాక్చువల్గా ముందు మెండెల్ చెప్పలేదు, అతని క్రోమోజోమ్స్ జీన్స్ ఏమీ తెలియదు. అతను జస్ట్ కొన్ని ఫ్యాక్టర్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తున్నాయని చెప్పేశారు. అయితే ఇప్పుడు క్రోమోజోమ్స్ అనే కొన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఆ స్ట్రక్చర్స్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ స్ట్రక్చర్స్లోనే జీన్స్ ఉన్నాయి. ఓకే, అందుకే జరుగుతున్నది అనేసి క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో పూర్తిగా చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చూసారంటే దే ఫౌండ్ అ క్లోజ్ సిమిలారిటీ బిట్వీన్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ హెరిడిటరీ ట్రేట్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ క్రోమోజోమ్స్ వైల్ పాసింగ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ది అదర్. ఇప్పుడు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఎప్పుడైతే గ్యామిట్స్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయో, మనం చదివాం గ్యామిట్స్ అంటే స్పర్మ్స్, ఓవమ్, ఎలాంటి టైప్ అయినా ఓకే ఎలాంటి టైప్ అయినా గ్యామిట్స్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనుకోండి. అవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అంటే అవి క్రోమోజోమ్స్ త్రూగానే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఒక ఫాదర్ దగ్గర నుంచి స్పర్మ్ వస్తున్నది అంటే దాంట్లో 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి, సెట్ కాదు 23 క్రోమోజోమ్స్ ఉన్నాయి. హ్యాప్లాయిడ్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ మళ్ళీ ఎంత 23, డిప్లాయిడ్ 46 కదా. సో 23 క్రోమోజోమ్స్ ఫాదర్ నుంచి 23 క్రోమోజోమ్స్ మదర్ నుంచి వస్తున్నాయి. ఆ 2 క్రోమోజోమ్స్ కలిపి టోటల్ 46 క్రోమోజోమ్స్ కొత్త బిడ్డలో వస్తున్నాయి కదా. సో
ఈ కాన్సెప్ట్ని ఇంకొంచెం మంచిగా వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనలైజ్ చేశారు, అంతే, దాని తప్ప ఇంకేమీ లేదు. నా ఓకే, ఇందులో అతని సొటాన్ అండ్ బావరీ ఏమన్నారంటే, ఓకే, క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ జెనెటిక్ మటీరియల్. క్రోమోజోమ్స్లోనే జీన్స్ ఉన్నాయి, డిఎన్ఏ అది ఉంది, అవే జెనెటిక్ మటీరియల్ అంటే డిఎన్ఏని క్యారీ చేస్తున్నాయి, దే ఆర్ ద వెహికల్స్ అన్నారు. దాని తర్వాత గ్యామీట్స్ క్యారీ ఆల్ ద హెరిడిటరీ క్యారెక్టర్స్. ఈ గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఏం గ్యామీట్స్ మాట్లాడుకుంటున్నాం, స్పర్మ్ అవనండి, ఓవమ్ అవనండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవే మన హెరిడిటరీ క్యారెక్టర్స్. హెరిడిటరీ అంటే ఏంటి, నేను చెప్పాను మీకు, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి కొన్ని క్యారెక్టర్స్ వెళ్ళడం, ఐ కలర్ అయినా, ఇయర్ది అటాచ్డ్ ఇయర్ లోబైనా, ఫ్రీ ఇయర్ లోబైనా, ఏదైనా క్యారెక్టరు ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి అలా పాస్ అవుతుందంటే దాన్ని హెరిడిటీ అంటారు కదా, అది. సో అలా హెరిడిటీ జరగాలి అంటే దానికి గ్యామీట్స్ ఉండాలి. సో మేల్ దగ్గర నుంచి స్పర్మ్స్, ఫీమేల్ దగ్గర నుంచి ఓవమ్స్ అనే గ్యామీట్స్ రావాలి. ఆ గ్యామీట్స్లో ఈ క్రోమోజోమ్స్ ఉండాలి. ఆ క్రోమోజోమ్స్ త్రూగా ఏవైతే ఒక్కొక్క జనరేషన్లో క్యారెక్టర్స్ ఉన్నాయో, ఫాదర్లో అవనండి, మదర్లో అవనండి, ఆ క్యారెక్టర్స్ వాళ్ళ ఆఫ్ స్ప్రింగ్స్కి, పిల్లలకి వెళ్ళాలి కదా, అలాగో అది. దాని తర్వాత దానివల్ల ఏమవుతుందంటే, అలా జరగడం వల్లే పేరెంట్స్కి ఇంకా పిల్లలకి ఒక లింక్ క్రియేట్ అవుతుంది కదా, అది అనమాట. ఫైన్. దాని తర్వాత ఈ గ్యామీట్స్ అన్ని న్యూక్లియస్లోనే ఉంటున్నాయి, ఇవన్నీ మనకి అనవసరం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ, ఓకే, క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో వాళ్ళు ఎప్పుడైతే ఇవన్నీ చెప్పారో వాళ్ళు ఇంకొక విషయం కూడా ఇంపార్టెంట్గా చెప్పారు, మియోసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం మియోసిస్ గురించి ఆల్రెడీ చదువుకున్నాం. మీరు ఇంకా చదువుకోలేదంటే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు మియోసిస్ గురించి, శ్రద్ధగా చూడండి కొంచెం. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇప్పుడు మియోసిస్లో ఏం జరుగుతుంది, మియోసిస్లో ఏం జరుగుతుంది, రెండు మియోసిస్ ఉంటాయి. మియోసిస్ 1 ఉంటుంది, దాని తర్వాత మియోసిస్ 2 ఉంటుంది, దాని తర్వాత ఫైనల్గా ఎండ్లో డైరెక్ట్ ఏమవుతుందంటే సైటోకైనసిస్ జరిగి 4 టైప్స్ ఆఫ్ సెల్స్ వస్తాయి. అంటే బేసిక్గా 2n నుంచి మొదలెడితే మియోసిస్ 1 ఇంకా 2 పాస్ చేసిన తర్వాత 4 సెల్స్ వస్తాయి, అవునా కాదా? ఎన్ 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 ఇంకా ఎన్, ఇది మనకు తెలుసు. ఈ సెట్స్ ఇవన్నీ హ్యాప్లాయిడ్ గ్యామీట్స్. ఇవి దీస్ ఆర్ ఆల్ హ్యాప్లాయిడ్ గ్యామీట్స్. ఈ హ్యాప్లాయిడ్ గ్యామీట్స్ ఏదైనా అవ్వచ్చు, స్పర్మ్స్ అయినా అవ్వచ్చు, ఓవమ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ జరుగుతున్నది, అవునా కాదా? మన గ్యామీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ జరుగుతున్నది. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏమిటి చూడండి, నేను తీసేస్తున్నాను ఇది. ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఇక్కడ మీరు చూడండి ఏం జరుగుతున్నది. ఎల్లో కలర్ది టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఒకటి, రెడ్ కలర్ టైప్ ఆఫ్ క్రోమోజోమ్ ఒకటి, మళ్ళీ ఇక్కడ రెడ్, మళ్ళీ గ్రీను, ఇది కొంచెం ఆరెంజ్ అనుకుంటాం, ఇది రెడ్, ఇది గ్రీన్, 4 టైప్స్ ఆఫ్ అంటే 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, 2 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఆ క్రోమోజోమ్స్ ఏమవుతాయంటే అవి రెప్లికేట్ అవుతాయి. మియోసిస్ 1 ముందు అవి రెప్లికేట్ అవుతాయి. అవి రెప్లికేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ మీరు చూస్తే వాటి మధ్యలో ఎక్స్చేంజ్ జరుగుతుంది. మనం చదువుకున్నాం జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అనేసి. జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అంటే 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ కలిసి ఇలా వచ్చినప్పుడు ఒక హోమోలాగస్ క్రోమోజోమ్ది పార్ట్ ఇంకో హోమోలాగస్ క్రోమోజోమ్ది పార్ట్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ ఎక్స్చేంజ్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే జెనెటిక్ రికాంబినేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు కేర్ఫుల్గా ఇంకొకసారి చూడండి నేను చెప్పింది. ఫర్ సపోజ్ 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా సెల్ డివిజన్ మొదలవలేదు, మియోసిస్ మొదలవలేదు. అప్పుడు ఈ క్రోమోజోమ్స్ ఇలాగే ఉంటాయి, బాగానే ఉంది, ఫైన్. కాకపోతే ఎప్పుడైతే ఇంకా డివిజన్ మొదలవబోతున్నదో అప్పుడు ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏమవుతాయి, డబుల్ అవుతాయి. వాటిలో ఏమవుతుంది, రెప్లికేషన్ జరుగుతుంది. రెప్లికేషన్ జరిగి ఎలా ఫామ్ అవుతాయి అవి, నాలుగేసి క్రోమాటిడ్స్ వస్తాయి. ముందు 2 క్రోమాటిడ్లు ఉంటాయి, దాని తర్వాత 4 క్రోమాటిడ్లు. ఇప్పుడు ఇవి 2 ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటాం, సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం, అవునా కాదా? ఒకే క్రోమోజోమ్ మీద 2 క్రోమాటిడ్స్ పక్కన ఉన్న క్రోమాటిడ్స్ని మనం సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అదే
హోమోలాగస్ సెట్ ఏదైతే ఉంది ఇదంతా హోమోలాగస్ క్రోమోజోమ్ సెట్. ఇది హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఒక సెట్ అనమాట, రెండు సిమిలర్గా కనిపించే ఒక క్రోమోజోమ్ సెట్. ఫర్ సపోజ్ లెటస్ టేక్ దిస్ అస్ క్రోమోజోమ్ 5, జస్ట్ ఒట్టినే సపోజెడ్ అనమాట. ఇది ఫర్ సపోజ్ క్రోమోజోమ్ 5 అనుకుంటున్నాం మన బాడీలో. మన క్రోమోజోమ్ 5 మన బాడీలో ఇలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫాదర్దే ఎగ్జాంపుల్ తీసుకుందాం, మేల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మేల్లో ఏం జరుగుతున్నదంటే రీప్రొడక్షన్ జరగకముందు గ్యామిట్స్ ఫామ్ అవ్వాలి, అవునా కదా? గ్యామిట్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి? టెస్టిస్లో ఫామ్ అవుతాయి. స్పర్మ్స్ టెస్టిస్లో ఫామ్ అవుతున్నాయి. సో ఆ టెస్టిస్లో ఎప్పుడైతే స్పర్మ్స్ ఫామ్ అవుతున్నాయో ప్రతి ఒక్క క్రోమోజోము ఫస్ట్ 2n ఫామ్లోనే ఉంటుంది. 2 క్రోమోజోమ్స్ ఉంటాయి సెట్లో. ఈ సెట్ ఏదైతే ఉందో దీన్ని డిప్లాయిడ్ సెట్ అంటాం. దాన్ని హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని కూడా మనం అంటున్నాం. ఇప్పుడు ఈ హోమోలాగస్ క్రోమోజోమ్స్ రెప్లికేషన్ అవ్వక ముందు, జస్ట్ ఇంకా డివిజన్ స్టార్ట్ అవ్వక ముందు రెప్లికేట్ అవ్వాలి. ఎందుకంటే 4 సెల్కి 4 ఒక్కొక్క క్రోమోజోమ్ వెళ్ళాలి. ఇప్పుడు టోటల్ మనకి ఇక్కడ 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఈ 2 క్రోమోజోమ్స్ ఇలా మారితేనే 4 సెల్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క సెల్కి ఒక్కొక్క క్రోమోజోమ్ వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలంటే ఏం జరగాలి? ఇవి రెండు డబల్ అయిపోవాలి. డబల్ అయినప్పుడు ఇక్కడ ఎప్పుడైతే డివిజన్ వస్తుందో 4 సపరేట్ జాగాలకు వెళ్తాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కేర్ఫుల్గా వినండి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో పక్కన హోమోలాగస్ క్రోమోజోమ్స్ పక్కనే ఉంటాయి. ఓకే, ఆ పక్కన ఉన్న హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఏవైతే క్రోమాటిడ్స్ ఉన్నాయో వాటిని మనం నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. అదే క్రోమోజోమ్లో 2 క్రోమాటిడ్ని సిస్టర్ క్రోమాటిడ్స్ అన్నాం. ఇక్కడ పక్కన ఉన్న వాటిని రెండింటిని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాం. ఫైన్. ఇప్పుడు ఏదైతే క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ జరుగుతుందో ప్యాకెటీన్ స్టేజ్లో, మనం ఏం చదువుకున్నాం? ప్యాకెటీన్ స్టేజ్లో ఏం జరుగుతుంది? క్రోమోజోమల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. క్రోమోజోమల్ ఏదైతే సెగ్మెంట్ ఉందో అది ఎక్స్చేంజ్ జరుగుతుంది మియోసిస్ 1లో. మియోసిస్ 1లో ఎక్కడ జరుగుతుంది? ప్రోఫేజ్ 1లోని ఏదైతే ప్యాకెటింగ్ స్టేజ్ ఉందో ఆ ప్యాకెటింగ్ స్టేజ్లో ఏం జరుగుతుందంటే జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్. ఇది జరిగినప్పుడు, ఇది ఎప్పుడైతే జరుగుతుందో జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్, ఈ జెనెటిక్ రికాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ జరగడం వల్ల ఓకే ఏదైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అవి అలాగే కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడ ఈ నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యన జరుగుతుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుంది? ఫర్ సపోజ్ ఈ క్రోమోజోమ్ పార్ట్ ఒకటి ఉంది. ఓకే, ఇంకా ఈ క్రోమోజోమ్ పార్ట్ని వేరే కలర్లో వేస్తాను. ఫర్ సపోజ్ రెడ్ కలర్లో వేస్తాను. ఇది ఇక్కడిది ఇక్కడ, ఇక్కడిది ఇక్కడ వెళ్తుంది. ఇక్కడిది ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడిది ఇక్కడికి వెళ్తుంది. ఎక్స్చేంజ్ అవుతుంది. అది ఎక్స్చేంజ్ అవడం వల్ల ఎలా తయారవుతాయి అవి? అది ఎక్స్చేంజ్ అవడం వల్ల ఓకే ఇక్కడ పని చేస్తాను, కలరింగ్ కూడా చేసేస్తాను. ఒక్క నిమిషం. ఫర్ సపోజ్ ఈ క్రోమోజోమ్ పార్ట్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్లో ఫర్ సపోజ్ వేసుకుందాం, ఈ ఇంత పార్ట్. ఓకే, అదే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్లోనే వేస్తాను నేను మీకు. కదా, ఇప్పుడు ఏం జరుగుతున్నది క్లియర్గా చూసుకుంటే ఇక్కడ పార్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పార్ట్ ఇక్కడికి వస్తున్నది. అలా జరగాలి అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏం చేంజెస్ వస్తాయి? వాట్ విల్ బి ద చేంజెస్ దట్ విల్ హ్యాపెన్ హియర్? సీ కేర్ఫుల్లీ. ఏం చేంజెస్ వస్తాయి అంటే ఇప్పుడు ఈ రెడ్ కలర్ పార్ట్ ఇటు వెళ్ళిపోయింది ఇంకా, బికాస్ ఏమైంది? క్రాసింగ్ ఓవర్ జరిగింది. ఇక్కడున్న చిన్న పార్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడున్న చిన్న పార్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇలా జరగడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇలా జరగడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అలా జరిగితేనే వేరియేషన్ అనేది వస్తుంది. అన్ని ఆర్గానిజం సేమ్లా ఉంటే మనందరం ఒకేలా కనిపిస్తాం కదా, చైనీస్ వాళ్ళలాగా. అలా కాకుండా
అలా అనలేము, ఎందుకంటే వాళ్ళలో కూడా కొంచెం కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అందరు కానీ నార్మల్గా వాళ్ళని చూస్తే వాళ్ళందరూ ఒకేలా కనిపిస్తారు. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్రోమోజోమల్ పార్ట్స్ ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అవుతాయో అలా జరిగినప్పుడు ఇక్కడిది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే ఏవైతే సెట్స్ వస్తాయో క్రోమోజోమ్ ఏదైతే ఒక్క సెల్లో ఏవైతే సెట్ వస్తుందో అది ఇంకా మారుతుంది. ఇప్పుడు చూడండి ఫైనల్గా వీటి నుంచి ఎలాంటి సెట్ వస్తుందో చూద్దాం. 4 సెల్స్ వస్తున్నాయి ఫర్ సపోజ్. ఓకే, ఇదొక 2n సెల్ అనుకోండి, ఇదొక 2n సెల్. ఇది ఈ 2n సెల్ నుంచి 4n సెల్స్ రావాలంటే ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు ఇందులో నార్మల్గా ఇటుపక్క 2 ఇటుపక్కతోటి ఇలాగే నార్మల్గా వస్తుంది, ఎందుకంటే అది ఈ క్రోమోజోము వెళ్ళిపోయింది అక్కడ. కానీ మిగతావి 2 ఉన్నాయి కదా, అక్కడే మెయిన్ చేంజెస్ వస్తాయి. అక్కడ మనకి మెయిన్ చేంజెస్ వస్తాయి. ఇదొక టైప్ ఆఫ్ వస్తుంది. ఓకే, అది కాకుండా మళ్ళీ ఇదో టైప్ వస్తుంది. ఇలాంటిది మనం బోల్డ్ ప్యాటర్న్స్ వేసుకోవచ్చు, మీదని కూడా మనం చేంజెస్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివి మనం బోల్డ్ ప్యాటర్న్స్ చేసుకోవచ్చు. నేను మీకు జస్ట్ రిప్రజెంటేషన్ పర్పస్ కోసం చెప్తున్నాను. ఓకే, సో అది అనమాట. సో అక్కడ ఏం జరుగుతున్నది అంటే బేసిక్గా గ్యామిట్స్లోని వేరియేషన్ వస్తున్నది. రికాంబినేషన్ జరగడం వల్ల అక్కడిది ఇక్కడ అవడం వల్ల గ్యామిట్స్లోని వేరియేషన్ వస్తున్నది. ఆ వేరియేషన్ రావడం వల్లే మన జనరేషన్స్ ఈజీగా మన జనరేషన్లో అడాప్టబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఫర్ సపోజ్ ఓకే మన ముందున్న జనరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ మనకున్న ఎన్వైరన్మెంటల్ ఏదైతే మన అరౌండ్ ఏదైతే ఎన్వైరన్మెంట్ ఉందో అది చేంజెస్ ఉన్నాయి. ఆ చేంజెస్కి మనం అడాప్ట్ అవ్వాలంటే మనలో ఆ వేరియేషన్ కొత్తగా వస్తూ ఉండాలి. సో ఆ వేరియేషన్ రావాలి అంటే ఇక్కడ జెనెటిక్ రికాంబినేషన్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉండాలి. సో అది అనమాట, వాళ్ళు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు క్రోమోజోమల్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ ఎప్పుడైతే చదువుతామో నేను త్వరగా ఆ చాప్టర్ చెప్పబోతున్నాను. ఓకే, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ ఏదైతే ఉందో త్వరగా ఆ చాప్టర్ నేను మీకు చెప్తాను. ఆ చాప్టర్ నేను ఎక్స్ప్లెయిన్ ఎప్పుడైతే చేస్తానో ఓకే ఆ చాప్టర్ నేను ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అక్కడ మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది. ఇక్కడ జస్ట్ ఆ కాన్సెప్ట్ని అక్కడితో నేను మ్యాచ్ చేస్తూ చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీకు అర్థం కాకపోయినా పెద్ద టెన్షన్ పడకండి. ఓకే, జస్ట్ క్రోమోజోమ్స్ వల్ల జెనెటిక్ మెటీరియల్ ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తున్నదని చెప్పడానికి ట్రై చేశారు. సో అది నేను చెప్పడానికి ట్రై చేశాను ఇక్కడ, అంతే. ఫైన్, చాలు, ఇంకా దీంతో ఆపేద్దాం ఇక్కడ. ఓకే, కావాలంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, బట్ అవసరం ఉండకపోవచ్చు మీకు అది. సరే, అది జరుగుతున్నది ఫైనల్గా. ఓకే, సో ఫైనల్గా అదే చెప్పడానికి ట్రై చేశారు వీళ్ళు, అంతే, చాలు. ఇప్పుడు ఇది ఏదైతే థియరీ ఇచ్చేసారో ఆ థియరీని ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి కదా. ఎక్స్పెరిమెంట్ చేసి ప్రాపర్గా అన్నీ చూడాలి. అలా నిజంగా జరుగుతున్నదా, జెనెటిక్ రికాంబినేషన్ ప్రాపర్గా అన్నిట్లో అలాగే జరిగిపోతున్నదా. ఓకే, క్రోమోజోమల్ పార్ట్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రాపర్గా రికాంబినేషన్ జరుగుతున్నదా, అవన్నీ చెక్ చేయాలి అంటే థామస్ హంట్ మార్గన్ అనేసి TH మార్గన్ అనేసి ఒక సైంటిస్టు డ్రాసోఫిల్లా మెలనోగ్లాస్టర్ అంటే ఫ్లూట్ ఫ్లై ఏదైతే ఉందో దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు అతను. ఓకే, దాని మీద అతను ఏం చేశారు, ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేశారు. ఓకే, ఇప్పుడు అతను ఎప్పుడైతే ఎక్స్పెరిమెంట్స్ చేశారో దాని మీద ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేశారు, డ్రాసోఫిల్లా మెలనోగ్లాస్టరే ఎందుకు సెలెక్ట్ చేశారు, ఎందుకు ఈ ఆర్గానిజం మనకి ఇంపార్టెంట్, దీన్ని జెనెటిక్స్లో ఇప్పుడు ఎంత వాడతారంటే డ్రాసోఫిల్లా మెలనోగ్లాస్టర్ ఏదైతే ఉందో అప్లైడ్ జెనెటిక్స్, ఇంకా జెనెటిక్స్ ఏదైతే పూర్తిగా సైన్స్ ఉందో ఓకే దాంట్లో ఏదైతే రీసెర్చ్ జరుగుతుందో దాంట్లోని డ్రాసోఫిల్లా మెలనోగ్లాస్టర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద కీ ఆర్గానిజం. దాన్ని వాడుకొని చాలా ఎక్స్పెరిమెంట్స్ జరుగుతాయి ఆ ఆర్గానిజం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఆ ఆర్గానిజం నుంచి చాలా రిజల్ట్స్ చాలా వేరంగా వస్తాయి. ఇప్పుడు మెండల్ ఎలాగా పీ ప్లాంట్స్ మీద చేసే రీసెర్చ్, అలాగే ఇప్పుడు అట్ ప్రెజెంట్ జెనెటిక్స్లో డ్రాసోఫిల్లా మీద వన్ ఆఫ్ ద మేజర్ ఏవైతే ఉన్నాయో ఎక్స్పెరిమెంట్స్ అవి జరుగుతూనే ఉంటాయి కదా. ఓకే, సరే, ఎందుకంటే మెయిన్గా ఇది ఈజీగా గ్రో అయిపోతుంది, ఎలాంటి మీడియంలో అయినా ఈజీగా సింపుల్గా గ్రో అయిపోతుంది. దాని తర్వాత దాని లైఫ్ సైకిల్ 2 వీక్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. వేరంగా గ్రో అయ్యి 2 వీక్స్లో గ్రో అయిపోతుంది. సో వేరేగా దాంట్లో రిజల్ట్స్ చూడొచ్చు మనం. దాని తర్వాత లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రోజెనీ బోల్డ్ ఫ్లైస్ని ప్రొడ్యూస్ చేసేస్తుంది ఇది ఒకేసారిలో.
అన్ని ఫ్లైస్ ప్రొడ్యూస్ అవడం వల్ల మనకి నెంబర్ ఆఫ్ రిజల్ట్స్ కూడా ఎక్కువ, ఎర్రర్స్ తగ్గిపోతాయి. ఎప్పుడు నేను చెప్పాను మనం అన్ని ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చేయాలి, అన్ని నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనకి ఎందుకు కావాలి అంటే పీ ప్లాంట్ అయినా ఎక్కడైనా మనకి ఎర్రర్స్ తగ్గించుకోవాలి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేదంటే చిన్న చిన్న తప్పులు జరగచ్చు ఎక్కడైనా. ఆ తప్పులు పూర్తిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ తీసుకున్నామంటే చాలా చిన్న చిన్నవి అయిపోతాయి అవి. ఇక్కడ 2-3 చోట్ల తప్పైనా మిగతా చోట్ల కరెక్ట్గా మనకి రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఆ ఎర్రర్స్ని మినిమైజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మేలు ఫీమేల్ని ఈజీగా మనం కనిపెట్టచ్చు, ఇది మేలు ఇది ఫీమేల్ అని ఈజీగా మనం కనిపెట్టచ్చు వాటిలో ఉన్న క్యారెక్టర్స్ని బట్టి. ఓకే, అది అనమాట. ఇప్పుడు నా క్రోమోజోమల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ 4 సెట్స్ ఉన్నాయి. టోటల్ 8 క్రోమోజోమ్స్ ఉన్నాయి డ్రాసోఫిలాలో టోటల్ 8 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఆ 8 క్రోమోజోమ్స్లో ఓకే 4 సెట్స్లో ఉంటాయి. డిప్లాయిడ్ నెంబర్ కదా, డిప్లాయిడ్ అంటే ద 2n నెంబర్ ఈస్ 8 అండ్ 4 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ 4 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో మేల్లో అయితే XY, ఫీమేల్లో అయితే XX. ఇక Y క్రోమోజోమ్ అంటే కొంచెం ఇలా బెండ్ అయి కనిపిస్తుంది కొంచెం లైట్గా, అందుకే దాన్ని Y అంటాం. సరేనా, ఫైన్, ఓకే, అది అనమాట. సో నేను XY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ చదివాం. అందులో నేను హ్యూమన్స్తో ఎగ్జాంపుల్ మనం XXXY, ఈవెన్ డ్రాసోఫిలా కూడా అంతే XXXY టైప్ ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్లోనికి వస్తుంది. సరే, ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనం లింకేజ్ ఇంకా రీకాంబినేషన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు లింకేజ్ ఇంకా రీకాంబినేషన్ అంటే ఏమిటి, ఇక్కడ మేజర్ డౌట్ మీకు రావచ్చు. లింకేజ్ ఇంకా రీకాంబినేషన్ అంటే ఏమిటి, లింకేజ్ అంటే ఏమిటి, రీకాంబినేషన్ అంటే ఏమిటి, కేర్ఫుల్గా వినండి. రీకాంబినేషన్ అంటే ఏంటి నేను మీకు చెప్పాను ఆల్రెడీ. ప్యాకెటింగ్ స్టేజ్లో ఏం జరుగుతున్నది, క్రోమోజోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు, ఓకే, క్రోమోజోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఏవైతే జీన్స్ ఉన్నాయో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి రీఅరేంజ్ అవుతున్నాయి, రీకంబైన్ అవుతున్నాయి. ఓకే, సో ఆ రీకంబైన్ అయినప్పుడు ద రీకంబైనింగ్ of chromosomal segments the recombining of chromosomal segments in meiosis, in packaging of meiosis. మియోసిస్లో ఏదైతే ప్యాకెటింగ్ స్టేజ్ ఉందో ఆ స్టేజ్లో ఏం జరుగుతున్నది అంటే రీకాంబినేషన్ జరుగుతున్నది. క్రోమోజోమల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఎవరికైతే ఈ పార్ట్ అర్థం కావట్లేదో వాళ్ళకి నేను స్ట్రిక్ట్గా చెప్తాను, సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ తీసుకున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. అప్పుడు కావాలంటే మళ్ళీ వచ్చి మీరు ఈ పార్ట్ చూసుకోండి. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఇది అర్థం కావట్లేదంటే మీరు డైరెక్ట్గా మ్యూటేషన్స్కి వెళ్ళిపోండి. కాకపోతే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ మీరు స్కిప్ కొట్టినా కూడా మ్యూటేషన్స్లో కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి. ఓకే, సో అక్కడ మనం ఇంకేం చేయలేము. అందుకే ఇంకా సెల్ సైకిల్ సెల్ డివిజన్ అనేది మీరు ఖచ్చితంగా చదివేసుకోవాలి. డోంట్ వరీ, అందుకే నేను వేరంగా సెల్ సైకిల్ సెల్ డివిజన్ చాప్టర్ అందుకే పెట్టబోతున్నాను. అది పెట్టేస్తే ఆ చాప్టర్ కూడా ఒకసారి మీరు చూసుకొని మళ్ళీ కావాలంటే ఇది వచ్చి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, లేదంటే ఇదే కన్ఫ్యూజన్ మీకు ఉండొచ్చు. దాని తర్వాత లింకేజ్ అంటే ఏమిటి, లింకేజ్ అంటే ఏమిటి, ఏం జరుగుతున్నది, లింకేజ్లో ఏం జరుగుతున్నదంటే ఇప్పుడు నార్మల్గా ఒక క్రోమోజోమ్ ఉంది, ఆ క్రోమోజోమ్ మీద 2 జీన్స్ ఉన్నాయి. ఓకే, ఆ క్రోమోజోమ్ మీద 2 జీన్స్ ఉన్నాయి. ఆ 2 జీన్స్ నేను చెప్పినట్టు మీకు ఏం జరగాలి, రీకంబైన్ అవ్వాలి. ఓకే, ఫర్ సపోజ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను అండి. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ. ఓకే, ఇది ఒక క్రోమోజోమ్, ఇలా వద్దు, ఇంకా క్రోమోజోమ్స్ మనం ఒక లైన్లో వేసుకుందాం, అది ఈజీగా ఉంటుంది. ఇది క్రోమోజోము, ఇగో 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, ఇవి 2 క్రోమోజోమ్స్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రోమోజోమ్స్ హియర్. ఈ లైన్స్ కాదు, ఇవి క్రోమోజోమ్స్, నేను లైన్స్లా రాస్తున్నాను. ఇప్పుడు ఈ క్రోమోజోమ్లో కేర్ఫుల్గా చూడండి, చాలా కేర్ఫుల్గా 2 జీన్స్ ఉన్నాయి. ఓకే, ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి ఉంది, ఇక్కడ స్మాల్ ఏ స్మాల్ బి, ఎందుకంటే వాటి కలీల్స్ ఏ స్మాల్ ఏ బి స్మాల్ బి. ఓకే, ఇలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది. రీకాంబినేషన్ జరిగితే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చి, ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నది ఎక్కడైనా వెళ్ళచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నది ఎక్కడికైనా వెళ్ళచ్చు. అలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఏదో ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకుంటే రీకాంబినేషన్ జరిగినప్పుడు చూడండి, ఇక్కడ
ఒకే చోట రీకాంబినేషన్ చేద్దాం, ఆగండి, ఇది వద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి రీకాంబినేషన్ జరిగింది అంటే ఇక్కడ ఏ అలాగే ఉంటుంది, కానీ ఇక్కడ ఏమొస్తుంది, స్మాల్ బి వచ్చేస్తుంది. ఇక్కడ స్మాల్ ఏ ఎలా ఉంటుంది కానీ ఇక్కడ క్యాపిటల్ బి వచ్చేస్తుంది. ఎందుకంటే క్రోమోజోమల్ సెగ్మెంట్ ఏమైంది, రికంబైన్ అయ్యి ఇక్కడిది ఇక్కడికి వచ్చింది, ఇక్కడిది ఇక్కడికి వెళ్ళింది. ఓకే, అది ఇక్కడిది ఇక్కడ, ఇక్కడిది ఇక్కడ. ఇది ఎక్కడగా ప్యాకెటిన్ స్టేజ్లో జరుగుతుంది ఇలాగా కదా, క్రోమోజోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. అది నార్మల్గా రీకాంబినేషన్. దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ రీకాంబినేషన్. ఫైన్, ఇది నార్మల్, ఇది జరుగుతుంది ఎప్పుడు. కాకపోతే కొత్తగా ఒక ఫినామినన్ కనిపెట్టారు, టిహెచ్ మార్గన్ అనే అతను కొత్త ఫినామినాన్ని కనిపెట్టారు. అతను ఏం చూసారంటే అలా జరగకుండా ఏమవుతున్నది, నెక్స్ట్ జనరేషన్లో కూడా ఏమవుతున్నది, ఏ ఇంకా బి అలాగే ఉంటున్నాయి. అవి ఇటు నుంచి ఎటు వెళ్ళట్లేదు. వెళ్ళినా కూడా ఏమవుతున్నది, ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చూపిస్తాను. ఫస్ట్ సపోజ్ అలాంటి చేంజెస్ వచ్చినా కూడా అసలు ఏం జరుగుతుందో చూడండి. ఎందుకంటే ఏకి బి అంటే ఇష్టం, ఈ ఏకి ఈ బి అంటే ఇష్టం. వాటన్నిటికీ కలిసి ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్స్ అవి. క్యాపిటల్ ఏకి క్యాపిటల్ బి అంటే బెస్ట్ ఫ్రెండ్, స్మాల్ ఏకి స్మాల్ బి అంటే బెస్ట్ ఫ్రెండ్. మేము ఒకళ్ళనొకళ్ళు వదలదలుచుకోలేదు, మేము కలిసే ఉంటాం అనుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, క్రాసింగ్ ఓవర్ అయినా కూడా, క్రోమోజోమల్ పార్ట్స్ ఎక్స్చేంజ్ అయినా కూడా ఎలాంటి రిజల్ట్ వచ్చింది దానివల్ల, ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేకపోవడం వల్ల పూర్తిగా క్రోమోజోమల్ సెగ్మెంటే ఏకంగా ఎక్స్చేంజ్ అయిపోతుంది పూర్తిగాను. అంతేగాని అవి మాత్రం సపరేట్ అవ్వవు. ఈ ఫినామినాన్ని మనం లింకేజ్ అంటాం. అంటే ఆ జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి లింక్ అయి ఉన్నాయి. హియర్ ఏ అండ్ బి ఆర్ లింక్డ్ అండ్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ లింక్డ్. లింక్డ్ అంటే ఏమిటి, లింక్డ్ అంటే అవి రెండు ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేకపోతున్నాయి, కలిసే ఉంటాయి, ఎప్పుడూ జతగా ఉంటాయి. ఆ రెండు జీన్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఇంకా బి జీన్స్, ఆ ఏ ఇంకా బి జీన్స్ రెండు జతగా ఉంటాయి, వదులుకోలేవు. సో ఎప్పుడైతే ఎక్స్చేంజ్ జరుగుతున్నదో అవి ఏమవుతున్నది, ఎక్స్చేంజ్ ఎప్పుడైతే జరుగుతున్నదో ఏమవుతున్నది, పూర్తిగా సెట్టే ఒకసారి వచ్చేస్తున్నది. ఇక్కడ ఏంటి, ఇక్కడిది ఈజీగా వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, నార్మల్గా క్యాపిటల్ బి ఇక్కడ ఉండేది, స్మాల్ బి ఇక్కడ ఉండేది, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఈజీగా వెళ్ళింది. అది అక్కడేం పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. అది నార్మల్గా రీకాంబినేషన్లో జరుగుతుంది. అదే ఈ సిచ్యువేషన్లో అనుకోండి, ఏం జరిగింది, ఇక్కడున్న సెట్ అంతా మీదకి వెళ్ళిపోయింది, ఇక్కడున్న సెట్ అంతా కిందకి వచ్చేసింది. కానీ అవి ఒకళ్ళనొకళ్ళు వదులుకోలేదు, రీకంబైన్ అవ్వడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇక్కడ రీకంబైన్ అయ్యి ఏ వచ్చి స్మాల్ బీతో రీకంబైన్ అయింది, స్మాల్ ఏ వచ్చి క్యాపిటల్ బీతో రీకంబైన్ అయింది. ఇక్కడ రీకంబైన్ అవ్వట్లేదు, లింక్ అయి ఉండిపోతున్నాయి, రెండు కలిసి ఉండిపోతున్నాయి. దాన్ని లింకేజ్ అంటాం. ఓకే, సో ద లింకేజ్ ఇస్, what is linkage? Okay, physical association of genes located on chromosomes is known as linkage. Physical association of genes. ఇప్పుడు అలా లింకేజ్ జరగడం వల్ల నార్మల్గా 9:3:3:1 రేషియో మనం చదువుకున్నాం, అవునా కదా, డైహైబ్రిడ్ క్రాస్లో. ఇంకా ఆ రేషియో రాకుండా ఏవో కొత్త రేషియోలు వస్తాయి ఇంకా. ఓకే, అది అనమాట లింకేజ్ ఇంకా క్రాసింగ్ ఓవర్లోని మెయిన్ రీకాంబినేషన్లో డిఫరెన్స్. బోత్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సరే చూడండి, ఇదే ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ క్రోమోజోమ్ మీద ఏవైతే నెంబర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఒక లింకేజ్ గ్రూప్లో తేవడం ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక క్రోమోజోమ్ ఏ ఉన్నది, క్రోమోజోమ్ నెంబర్ 1 ఉంది. ఆ క్రోమోజోమ్ 1 మీద ఉన్న జీన్స్ అన్నీ ఒక లింకేజ్ గ్రూప్లోకి వస్తాయి. దాని తర్వాత క్రోమోజోమ్ 2 మీద ఉన్న జీన్స్ అన్ని ఒక లింకేజ్ గ్రూప్ కింద వస్తాయి. సో ఆ కన్ఫ్యూజన్లో మనం వెళ్ళొద్దు. లింక్డ్ జీన్స్ అంటే ఏంటంటే ద జీన్స్ దట్ ఆర్ లైక్లీ టు బి ఇన్హెరిటెడ్ టుగెదర్. అంటే అవేంటి, దే ఆర్ లైక్లీ టు బి ఇన్హెరిటెడ్ టుగెదర్. అవి కలిసి ఇన్హెరిట్ అవుతాయి అంటే ఒకళ్ళనొకళ్ళు వదలకుండా గట్టిగా ఫ్రెండ్షిప్ లాగా కలిసి ఉంటాయి అని అర్థం. అంతే, దాని తప్ప ఇంకేమీ లేదు. చాలు. ఇప్పుడు మెండల్ అంటున్నాను, సారీ,
మార్గన్ ఏం చేశారంటే దీన్ని ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయడానికి అతను ఏం చేశారు, 3 క్యారెక్టర్స్ తీసుకున్నారు. కలర్ ఆఫ్ ఐస్, కలర్ ఆఫ్ బాడీ, ఇంకా షేప్ ఆఫ్ వింగ్స్. ఓకే, ఈ 3 క్యారెక్టర్స్ని అతను తీసుకున్నాడు. డ్రాసోఫిలా మెలనోగ్లాస్టర్ ఏదైతే ఫ్లై ఉందో, ఫ్రూట్ ఫ్లై, ఆ ఫ్రూట్ ఫ్లైలో ఈ 3 క్యారెక్టర్స్ అతను తీసుకున్నారు. ఏమిటి? కలర్ ఆఫ్ ఐస్, 2 కలర్స్ ఉన్నాయి, రెడ్ కలరు, వైట్ కలరు. రెడ్ కలర్ అనేది డామినెంట్, వైట్ కలర్ అనేది రిసెసివ్. ఇక్కడ బ్రౌన్ కలర్ అనేది డామినెంట్, ఎల్లో కలర్ అనేది రిసెసివ్. కలర్ బాడీ కలర్ ఏదైతే ఉందో ఫ్లైది, ఫ్రూట్ ఫ్లైది, ఆ ఈగది. దాని తర్వాత నార్మల్గా వింగ్స్ ఉంటే ఇలా ఉంటుంది, అదే చిన్న చిన్న వింగ్స్ అంటే మినియేచర్ వింగ్స్, అది రిసెసివ్, నార్మల్ది డామినెంట్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా ఈ జీన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలా ఇన్హెరిట్ అవుతున్నాయో చెక్ చేయడానికి ట్రై చేశారు. ఓకే, ట్రై చేసినప్పుడు ఫస్ట్ మనం చూడండి ఐ కలర్లో చూస్తే, ఐ కలర్లో ఇక్కడ చూడండి ఒక వైట్ ఐడ్ ఫీమేల్ ఉన్నది. ఈ ఫీమేల్ ఏదైతే ఉందో దాని కళ్ళు వైట్గా ఉన్నాయి. ఈ మేల్ ఫ్లై ఏదైతే ఉందో దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎరుపు కలర్లో ఉన్నాయి దీని కళ్ళు. ఇప్పుడు ఇలా క్రాస్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇలాంటి సిచ్యువేషన్లో క్రాస్ జరిగినప్పుడు మనకి ప్రాజెనీ ఎలాంటిది రావాలి, ఫీమేలు మేల్లోని. ఇక్కడ క్లియర్గా చూస్తే ఏవైతే ఫీమేల్స్ ఉన్నాయో అవన్నిటికన్నీ రెడ్ కలర్లో వచ్చేసాయి, ఏవైతే మేల్స్ ఉన్నాయో అవన్నిటికన్నీ వైట్ కలర్లోకి వచ్చేసాయి. అంతేగాని కొన్ని ఫీమేల్స్ రెడ్, కొన్ని ఫీమేల్స్ వైట్, దాని తర్వాత కొన్ని మేల్స్ రెడ్, కొన్ని మేల్స్ వైట్ కాకుండా ఫీమేల్స్ అన్నీ రెడ్, మేల్స్ అన్నీ మళ్ళీ వైట్. ఐదర్ ఆ క్యారెక్టర్ అంతా అటుపక్క వెళ్ళిపోతున్నది, లేదంటే ఇటుపక్క వస్తున్నది, కానీ మధ్యలో రికాంబినేషన్స్ ఏమీ జరగట్లేదు. ఇక్కడ అర్థమవుతున్నదా? లింక్ అయ్యి ఉన్నాయి, ఈ జీన్స్ లింక్ అయ్యి ఉన్నాయి. లింక్ అయ్యి ఉండడం వల్ల ఏమవుతున్నది, మొత్తం రెడ్ కలర్దంతా ఇక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇలా వెళ్ళిపోతున్నది, వైట్ కలర్ అంతా ఇక్కడి నుంచి ఇక్కడ డైరెక్ట్గా ఇలా వచ్చేస్తున్నది. అంతే తప్ప ఇక్కడ నుంచి ఇక్కడ రీకాంబినేషన్ జరిగి, ఓకే, కొన్ని ఫీమేల్స్ రెడ్, కొన్ని ఫీమేల్స్ వైట్ రావాలి నార్మల్గా రీకాంబినేషన్ జరుగుతాయి. మళ్ళీ కొన్ని మేల్స్లో కూడా మళ్ళీ కొన్ని 50% మేల్స్ రెడ్, 50% మేల్స్ వైట్ రావాలి. అలా రాలేదన్నమాట. సో దాన్నే అతను అలాంటి ఇంకో 2-3 టైప్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశారు. ఓకే, సో చేసినప్పుడు అతనికి ఏం తెలిసిందంటే లింకేజ్ జరగడం వల్ల బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, జీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి ఇన్హెరిట్ అవ్వడం వల్ల రీకాంబినేషన్ అనేది జరగట్లేదు. సో రీకాంబినేషన్ అనేది జరగాలి అంటే వాటి మధ్యన డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. డిస్టెన్స్ తక్కువ ఉండడం వల్ల జీన్స్లా దగ్గరగా ఉన్నాయనుకోండి, క్రోమోజోమ్ పార్ట్ అంతా ఒకేసారి వెళ్ళిపోగానే అవి 2 కలిసి వెళ్ళిపోతాయి. ఇంత క్రోమోజోమ్ ముక్క ఉన్నది, క్రోమోజోమ్తో ఇంత ముక్క ఉంది, ఓకే, ఇంత పీస్ ఉన్నది, ఆ పీస్లో ఈ జీన్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయనుకోండి ఈజీగా ఇలా వెళ్ళిపోతాయి. అదే ఇంత క్రోమోజోమ్ ముక్కలో ఇక్కడి వరకు ఒక జీను, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా చూడండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి కేర్ఫుల్గా. ఓకే, పేరెంటల్ టైప్ అంటే ఏవైతే పేరెంట్ లాగా ఉన్నాయో ఇక్కడ నేను కేర్ఫుల్గా చూడండి, 2 క్రాసెస్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 క్రాసులు వేరు క్రాసులు. ఈ 2 క్రాసులు కేర్ఫుల్గా చూస్తే ఇక్కడ ఉన్న ఆర్గానిజం ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఫ్రూట్ ఫ్లై ఏదైతే ఉందో మీకు ఎన్సీఆర్టీలోనే ఉంది. అది మీకు ఎన్సీఆర్టీలో ఉన్న ఏదైతే డయాగ్రామ్ ఉందో అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ చార్ట్. కేర్ఫుల్గా వినండి. ఇక్కడ ఏదైతే ఫ్లై ఉన్నదో అది ఎల్లో కలర్లో ఉంది, ఇంకా దాన్ని వైట్ కలర్ ఐస్ దానివి. ఎల్లో అండ్ వైట్ అంటే, ఎల్లో అంటే yellow body, white color eyes, white eyes, అది దాని అర్థం. ఎల్లో ఇంకా వైట్ అంటే ఎల్లో బాడీ వైట్ ఐస్ అనమాట. ఇది వైల్డ్ టైప్, ఇది. ఇప్పుడు ఇక్కడ వీటి క్రాస్ జరిగినప్పుడు ఏం జరుగుతున్నదంటే ఇవి 2 చూస్తే మీరు ఈ 2 ఏవైతే జీన్స్ ఉన్నాయో, వై ఇంకా డబ్ల్యూ ఏవైతే జీన్స్ ఉన్నాయో, ఈ జీన్స్ ఒకళ్ళనొకళ్ళు వదలట్లేదు చూడండి ఇక్కడ. అది కాకుండా ఇవి 2 కూడా ఒకళ్ళనొకళ్ళు వదలట్లేదు. సో ద వై అండ్ డబ్ల్యూ జీన్స్, దీస్ ఆర్ ద లింక్డ్ జీన్స్. వై ఇంకా డబ్ల్యూ ఏవైతే ఉన్నాయో అవి 2 లింక్డ్ అనమాట. అంటే ఇది యాక్చువల్గా సపరేట్ అయిపోకుండా మళ్ళీ కలిసే వస్తున్నాయి చూడండి ఇక్కడ. ఇటు నుంచి అటు వెళ్ళచ్చు క్రోమోజోమ్స్, కాకపోతే ఆ వై ఇంకా డబ్ల్యూ దూరం అవ్వట్లా, అవి అలా దగ్గరికి ఉండిపోతున్నాయి. మీరు ఫైనల్ కూడా చూస్తే ఇక చూడండి ఇక్కడ వై ఇంకా డబ్ల్యూ అక్కడ సపరేట్ అవ్వట్లేదు. ఇక్కడ వై ఇంకా డబ్ల్యూ, ఇక్కడ వై ఇంకా డబ్ల్యూ, ఇక్కడ వై ఇంకా డబ్ల్యూ, ఇక్కడ వై డబ్ల్యూ.
Y+W+ ఏవైతే ఉన్నాయో చూసుకుంటే రీకాంబినేషన్ చాలా తక్కువ జరుగుతున్నది. ఆల్మోస్ట్ 1% జరుగుతున్నది రీకాంబినేషన్ అంతే. ఎక్కడో కొంచెం లైట్గా రీకాంబినేషన్ జరిగింది అంతే. మ్యాక్సిమం 98% మొత్తం లింకేజే జరుగుతున్నది. పేరెంటల్ టైప్ అంటే లింకేజ్ అని అర్థం. పేరెంటల్ టైప్ అంటే లింకేజ్ అవ్వడం. లింకేజ్ అనేది జరుగుతున్నది పేరెంటల్ టైప్లో. అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో ఫైనల్గా మనకేమర్థమైందంటే లింకేజ్లో జీన్స్ దగ్గరగా ఉండడం వల్ల, దూరంగా లేవు, దగ్గరగా ఉండడం వల్ల ఒకేసారి వెళ్తాయి. ఎప్పుడు క్రోమోజోమల్ పీస్ ట్రాన్స్ఫర్ అయినా ఒకే దగ్గర ఉంటాయి అవి. ఇవి మీరు చూస్తే అన్ని పక్కనే ఉన్నాయి కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ లేదు వీటి మధ్యన. ఆ డిస్టెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల ఏం జరుగుతున్నది, ఎప్పుడైతే క్రోమోజోమల్ పీసు ఇక్కడి నుంచి ఇక్కడ క్రాసింగ్ ఓవర్ జరుగుతున్నదో ఆ రెండు జీన్స్ కలిపి సెగ్రిగేట్ అయిపోతున్నాయి. ఓకే ఫైన్, అది మీకు లింకేజ్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వరకు లింకేజ్ ఇంకా రీకాంబినేషన్ మంది అయిపోయింది. ఇప్పుడు మనం దేనికి వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు మనం ఫైనల్గా మ్యూటేషన్స్కి వెళ్ళిపోతాం. ఇంకా లెట్స్ స్టార్ట్ విత్ మ్యూటేషన్స్. మ్యూటేషన్స్ అంటే ఏమిటి? నార్మల్గా ఉండడం కన్నా ఏదైతే డిఫరెన్స్ అయిపోయిందో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే మనది నార్మల్ క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెట్లో ఇలా ఉన్నాయి. అందులో డిఎన్ఏ ఏదైతే ఉందో దాంట్లోని బేసెస్ ఇలా ఉంటాయి. ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, కేర్ఫుల్గా చూడండి. మన డిఎన్ఏలో GATTC అని ఉన్నది. మన డిఎన్ఏలోని ఒక డిఎన్ఏ సెగ్మెంట్ నేను తీసుకున్నాను. ఓకే, అందులో క్రోమోజోమ్ ఆ డిఎన్ఏ సెగ్మెంట్లో న్యూక్లియోటైడ్స్ ఏవైతే ఉన్నాయో గ్వానిన్, ఐడినిన్, థైమిన్, సైటోసిన్ ఇలా ఉన్నాయన్నమాట. GATTC అని సరైన చేయండి కదా. దీనికి అగేన్స్ట్గా ఏదైతే ఆపోజిట్ స్ట్రాండ్ వస్తుందో దాని ఏమిటి ఉంటుంది, జీకి అగేన్స్ట్గా C ఉంటుంది, ఏకి అగేన్స్ట్గా T ఉంటుంది. ఓకే, దాని తర్వాత టీకి అగేన్స్ట్గా మళ్ళీ A వస్తుంది, మళ్ళీ A వస్తుంది, దాని తర్వాత G వస్తుంది. అవునా కాదా? ఫర్ సపోజ్ ఇది 5' to 3' అనుకుంటే ఇది 3' to 5'. ఇది మన డిఎన్ఏ సెగ్మెంట్ ఇలా ఉంటుంది. ఇది నార్మల్గా ఇలా జరుగుతున్నది. ఇప్పుడు ఇలాగే ఉంటే ప్రాబ్లం లేదు, ఏమైనా. కాకపోతే ఇలా కాకుండా మ్యూటేషన్ జరిగింది అనుకోండి. మ్యూటేషన్ అంటే ఏంటి? సడన్ హెరిటబుల్ చేంజెస్ ఇన్ ద డిఎన్ఏ. అంటే డిఎన్ఏలో సడన్గా కొన్ని చేంజెస్ వచ్చడం వల్ల అది యాక్చువల్గా ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్రోటీన్ దట్ ఈస్ ఫార్మ్డ్. ఇప్పుడు నేను మీకు ఇన్ ద ప్రీవియస్ లెక్చర్ నేను మీకు ఏం చెప్పాను? సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ చెప్పాను. దాంట్లో జీన్ ఎక్స్ప్రెషన్ గురించి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను మీకు ఏం చెప్పానంటే డిఎన్ఏ నుంచి ఒక mRNA ఫామ్ అవుతుంది ట్రాన్స్క్రిప్షన్ త్రూగా. ఆ mRNA నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే ఉందో అదే మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏ క్యారెక్టర్ తీసుకున్నా, హైట్ అనే క్యారెక్టర్ తీసుకున్నా, వెయిట్ అనే క్యారెక్టర్ తీసుకున్నా ఆ ప్రోటీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డిఎన్ఏలో కొన్ని ఇన్ఫర్మేషన్ దాగి ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ని డీకోడ్ చేసి ప్రోటీన్ని ఫామ్ చేయడం జరుగుతుంది mRNA త్రూగా. ఓకే, ఇప్పుడు ఈ ప్రోటీన్ ఏదైతే ఫామ్ అవుతున్నదో నార్మల్గా ఉన్న డిఎన్ఏ నుంచి ఫామ్ అవుతే నార్మల్గా ఉన్న ప్రోటీన్ ఫామ్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లం ఉండదు. అదే ఈ డిఎన్ఏలో ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీంట్లో ఫర్ సపోజ్ చేంజ్ వచ్చేసింది అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఇక్కడ టీ జాగాలో ఏం జరుగుతుంది, మనం ఏం పెట్టేస్తాం, మనం టీ జాగాలో మళ్ళీ ఏ పెట్టేస్తాం ఫర్ సపోజ్. సో టీ జాగాలో ఏ పెట్టేయడం వల్ల ఏమవుతున్నది, ఇక్కడ ఏ వచ్చేస్తే ఇక్కడ టీ వచ్చేస్తుంది కదా. అప్పుడు సీక్వెన్స్ ఎలా మారిపోతుందో చూద్దాం. ఫర్ సపోజ్ దాని జాగాలో పోనీ ఏ కాకపోయినా G పెట్టేద్దాం పోనీ, మీకు ఇంకొంచెం కన్ఫ్యూజన్ తగ్గించడానికి. దాని జాగాలో మనం ఏం పెట్టేసాం, గ్వానైన్ పెట్టేసాం అనుకోండి. గ్వానైన్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, GATGC వచ్చేస్తుంది. దానివల్ల ఇక్కడ కిందన ఇక్కడ C, ఇక్కడ T, ఇక్కడ A వచ్చిన ఇక్కడ TA కాంబినేషన్ రాకుండా మళ్ళీ GC కాంబినేషన్, CG కాంబినేషన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ. అలా జరగడం వల్ల ఏం జరుగుతున్నది అంటే డిఫరెన్స్ వచ్చేస్తున్నది, విచ్ ఈస్ నాట్ ఫేవరబుల్. సో సమ్టైమ్స్ ఇట్ మే బీ ఫేవరబుల్. అప్పుడప్పుడు ఈ మ్యూటేషన్స్ జరగడం వల్ల ఏమైనా మంచిది జరగచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఈ మ్యూటేషన్స్ జరగడం వల్ల ప్రాబ్లమ్సే వస్తాయి, కానీ మంచిది ఏమీ జరగదు. ఇలా సడన్గా సీక్వెన్స్ చేంజ్ అయిపోవడం వల్ల, సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోవడం వల్ల
మెయిన్ రీడింగ్ ఫ్రేమ్లో చేంజెస్ వచ్చేస్తాయి. ఇప్పుడు మన ఫర్ సపోజ్ 1 2 3 4 5 అని చదువుతున్నాం. మనం ఏం చదువుతున్నాం? 1 2 3 4 5 అని చదువుతున్నాం. 4ని 3 జాగాలో 3ని 4 జాగాలో పెట్టేస్తే 1 2 4 3 5 అని చదువుతాం. మనకు అది యూస్ఫుల్ కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఓకే, లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు రామ్ ఈజ్ అ గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు. ఓకే ఫైన్. ఇది నేను ఒక సెంటెన్స్ రాశాను. ఇప్పుడు ఈ సెంటెన్స్ మనం చదువుతున్నప్పుడు ఎలా చదువుతాం? రామ్ ఈజ్ అ గుడ్ బాయ్ అని చదువుతాం. ఓకే, మనం ఇలాగే చదువుకుందాం అనుకుంటున్నాం దీన్ని. అదే నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ ఎంని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేశాను, ఐతో పెట్టి వెళ్ళి దూర్చేశాను మ్యూటేషన్ వల్ల. లేదంటే ఏమైందంటే ఇక్కడ ఇది పీకేస్తున్నాను, నేను ఎంని పూర్తిగా పీకేస్తున్నాను. ఎంని పీకేయడం వల్ల ఏం జరుగుతున్నది? ఇక్కడ రీడింగ్ ఫ్రేమ్ అనేది మారిపోతున్నది. రా ఈజ్ అ ఒక నిమిషం, మీకు ఇంకొంచెం క్లియర్గా చెప్పడానికి. ఓకే, ఇక్కడ ఏముంది? రాముడు మంచి బాలుడు అని చదివాం కదా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ గుడ్లోని మనం ఏం చేసాం? ఓని రిమూవ్ చేస్తాం. వి రిమూవ్డ్ అన్ ఓ. మీకు ఇరేజర్ తోటి ఏం చేస్తాను ఆగండి, నేను ఇంకో కలర్తో మేక్ చేసేస్తే మీకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఒక ఓని నేను రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసేయడం వల్ల ఏం జరిగింది చెప్పండి? రామ్ అంతా బాగానే ఉంది, ఈజు బాగానే ఉంది, ఏ బాగానే ఉంది, కానీ గుడ్ జాగాలో గాడ్ అయిపోయింది. ఇంకా గాడ్ బాయ్ అయిపోయింది. దానికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు రామ్ ఈజ్ అ గాడ్ బాయ్ అంట, రాముడు దేవుడు పిల్లడు అంట. ఏమైనా అర్థం ఉందా దాంట్లో? లేదు కదా. సో ఇక్కడ మీనింగ్ అనేది మనకు పోతున్నది అంటే, ఇఫ్ ద మీనింగ్ ఈజ్ గాన్, దాని అర్థం ఏంటంటే మనకు ఫైనల్గా వచ్చే ప్రోడక్ట్ ఏమిటి మనకు అర్థమేం చావదు. సో మన బాడీలో కూడా అంతే, డిఎన్ఏలో ఒక కోడ్ ఉన్నది. ఓకే, ఆ కోడ్ని డీకోడ్ చేసేది ఎంఆర్ఎన్ఏ దాన్ని డీకోడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ప్రోటీన్లో ఫామ్ చేయాలో మనం ఈజీగా చదవగలగాలి. ఇలాగ రామ్ ఈజ్ ఏ గుడ్ బాయ్ అనేసి ఈజీగా చదవగలగాలి. అంతేగాని డిఎన్ఏలో ప్రాబ్లం సడన్గా వచ్చేసి ఎక్కడోని వచ్చేయడం వల్ల ఏమవుతున్నది, ఆ గుడ్ బాయ్ జాగాలో గాడ్ బాయ్ అని వస్తే ఏం జరుగుతుంది? మనకు అర్థం కాదు, ఇంకా ఏంటో దాని మీనింగే అర్థం కాదు. అలా మీనింగ్ అర్థం కావడం వల్ల ప్రోటీన్ కూడా ఏదో చెత్త ప్రోటీన్ వస్తుంది. ఆ చెత్త ప్రోటీన్ రావడం వల్ల ఏదో హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది అనమాట. సో ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఫైన్, ద ప్రోటీన్ విల్ బి గుడ్, అండ్ దట్ ప్రోటీన్ ఏదైతే వస్తుందో ఆ ప్రోటీన్ వల్ల మనకి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి మన బాడీలో. మన స్కిన్ కలర్ కరెక్ట్గా వస్తుంది, లేదంటే మన హెయిర్ కరెక్ట్గా వస్తుంది. ఓకే, ఏదైనా హైట్ అనేది ప్రాపర్గా ఉంటుంది, అవన్నీ. అదేను అక్కడ సడన్గా ఏమైంది, మ్యూటేషన్ జరగడం వల్ల డిఎన్ఏలోని మనకు వచ్చిన ప్రోటీన్ కూడా ఒక చెత్త ప్రోటీన్ వస్తే సరైన ప్రోటీన్ కాకుండా ఒక ఎలాంటి ప్రోటీన్ వచ్చిందంటే ఒక ద ప్రోటీన్ విచ్ విల్ ఫార్మ్ ఈజ్ నాట్ యూస్ఫుల్. మనకి యూస్ఫుల్లే అవ్వదు ఆ ప్రోటీను. ఇన్ దాట్ కేస్ మ్యూటేషన్ జరుగుతాయి. ఫాల్టీ ప్రోటీన్ అంటాం దాన్ని. మనం ఏంటంటాం? దాన్ని ఫాల్టీ ప్రోటీన్ అంటాం. అది మ్యూటేషన్లో బేసిక్గా జరుగుతున్నది. అర్థమైందా? మ్యూటేషన్లో ఒక ఫాల్టీ ప్రోటీన్ ఫామ్ అయిపోతున్నది. మనకు అవసరం ఉన్న ప్రోటీన్ కాకుండా ఒక ఫాల్టీ ప్రోటీన్ ఫామ్ అయిపోవడం వల్ల మన బాడీలో ఎక్కడైతే అన్ని సరిగ్గా జరగాలో అలా జరగకుండా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను మీకు సికిల్ సెల్ ఎనీమియా గురించి నేను చెప్పాను ప్లియోట్రాఫీలో. అదే సికిల్ సెల్ ఎనీమియాలో ఇదే జరుగుతుంది, మ్యూటేషన్ జరుగుతుంది. ఆ మ్యూటేషన్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హార్ట్ అటాక్, లివర్ డిజార్డర్స్, ఇంకా బ్లైండ్నెస్ లాంటివి హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి. ఎందుకంటే సికిల్ సెల్ ఎనీమియాలో కూడా ఇదే
అది కూడా ఏం జరుగుతుందో నేను మీకు ఇప్పుడు క్లాస్లో చెప్పబోతున్నాను. సో శ్రద్ధగా వినండి ఇప్పుడు. ఓకే ఫైన్. ఇప్పుడు మనం మ్యూటేషన్స్ ఒక్కటి మొదలెట్టుకుందాం. ఇప్పుడు మ్యూటేషన్ ఫస్ట్ హ్యూగో డ్రీవరీస్ అనే అతను ఈనోథెరా లామార్కియానా ఏదైతే ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్లో అతను ఫస్ట్ కనిపెట్టారు. ఓకే, ఆ ప్లాంట్లో అతను ఏం చూసారంటే దగ్గర 834 మ్యూటేషన్స్ చూశారు. ఓకే, 834 మ్యూటేషన్స్, టోటల్ 54,343 ప్లాంట్స్ చూస్తే అందులో అతనికి టోటల్గా 834 మ్యూటేషన్స్ అతను అబ్జర్వ్ చేశారు ఫైనల్గా. సో అతను వీటిని సడన్ హెరిటబుల్ చేంజెస్ అన్నారు. అంటే సడన్గా అయ్యే చేంజెస్. ఓకే, అండ్ దీస్ ఆర్ హెరిటబుల్ అంటే ఒక జనరేషన్ ఒకసారి చేంజ్ అయిపోతే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి గ్యారంటీగా వెళ్తాయి ఆ చేంజెస్, అలా ఉండిపోవవి. అది అనమాట. ఇప్పుడు నాకు మ్యూటేషన్ ఒక పేరెంట్కి మ్యూటేషన్ జరిగిన తర్వాత అది ఇంకా వాళ్ళ బిడ్డకి వెళ్ళదు అనేసి ఏం రూల్ లేదు, గ్యారంటీగా వెళ్ళడానికే ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అది ఫైన్. నా ఇప్పుడు మ్యూటేషన్ ఏదైతే ఉందో అది ఫస్ట్ మార్గన్ అనే అతను ప్రాపర్గా కనిపెట్టారు. కాకపోతే అతను ప్రాపర్గా దాన్ని డిఫైన్ ఇంకా చేయలేదు. దాన్ని డెఫినేషన్ ఇంకా ఏదైతే దాంట్లో జరుగుతుందో అది డీబ్రీస్ ఇచ్చారు. అది తేడా, ఇంకేం లేదు. ఇప్పుడు ముల్లర్ అనే అతను ఏదైతే ఉన్నారో అతను ఇండ్యూస్ మ్యూటేషన్స్. నార్మల్గా ఈ మ్యూటేషన్స్ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మన వైరస్ అనుకోండి, వైరస్లో కూడా మ్యూటేషన్స్ జరుగుతుండడం వల్లే మన కొత్త వేరియేషన్స్ స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం ఆల్ఫా స్ట్రెయిన్, బీటా స్ట్రెయిన్, డెల్టా స్ట్రెయిన్ అనేసి కోవిడ్ వైరస్లు చూస్తున్నాం. ఎందుకు ఆ స్ట్రెయిన్స్ వస్తున్నాయంటే లోపల ఏదైతే దాంట్లో డిఎన్ఏ ఉందో లేదంటే ఆర్ఎన్ఏ ఉందో, ఓకే, ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో ఆ జెనెటిక్ మెటీరియల్లో కంటిన్యూస్గా మ్యూటేషన్స్ జరుగుతూ ఉండడం వల్ల బయట ఏదైతే ప్రోటీన్ కోట్ ఉన్నదో దాంట్లో చేంజెస్ వచ్చేస్తున్నాయి. ఆ చేంజెస్ రావడం వల్ల ప్రతిసారి ఆ వైరస్ మనం ఇంకా ఫైట్ చేయలేకపోతున్నది మన బాడీ. అది అనమాట కొత్త ప్రోటీన్ ఫామ్ చేసేసుకుంటున్నది గడిగడికి. ఆ కొత్త ప్రోటీన్ ఫామ్ చేసేసుకుంటూ ఉండడం వల్ల మన బాడీ దాన్ని ఐడెంటిఫై చేయలేక ఇట్ ఈస్ గివింగ్ అప్. అది దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తున్నాయి కోవిడ్ వల్ల. సరే, అది అనమాట. సో దీంట్లో మళ్ళీ ఏంటంటే మ్యూటేషన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఇండ్యూస్ మ్యూటేషన్స్, వాటిని మ్యూటాజెన్స్ అంటాం. 1 by 1 మనం నేర్చుకుంటాం. సో డోంట్ వరీ. ఫస్ట్ క్రోమోజోమల్ అబరేషన్స్ చూసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, ఇక్కడ మీరు క్లియర్ఫుల్గా చూడండి. క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, క్రోమోజోమల్ డిజార్డర్స్లో 2 టైప్స్ వస్తాయి. ఒకటి న్యూమెరికల్ డిజార్డర్స్ వస్తాయి. న్యూమెరికల్ అంటే నంబర్లో రావడం అనమాట. దాంట్లో ఎనీప్లాయిడీ ఇంకా పాలీప్లాయిడీ వస్తాయి. ఎనీప్లాయిడీ ఇంకా పాలీప్లాయిడీ నేను మళ్ళీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే క్లాస్లోని, కొంచెం కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ మనం స్ట్రక్చరల్ చూసుకుంటాం. అంటే క్రోమోజోమ్ స్ట్రక్చర్లో అనమాట. ఇక్కడ క్రోమోజోమ్ నంబర్లో చేంజెస్ వచ్చాయంటే చేంజ్ ఇన్ క్రోమోజోమ్ నంబర్, క్రోమోజోమ్ నంబర్లోనే మీకు చేంజెస్ వస్తున్నాయంటే మ్యూటేషన్ వల్ల, దాన్ని మనం ఎనీప్లాయిడీ ఇంకా పాలీప్లాయిడీ అంటాం. అదే ఇక్కడ ఏం జరుగుతున్నది, స్ట్రక్చర్లోనే డిఫరెన్స్ వస్తున్నది. క్రోమోజోమ్ స్ట్రక్చర్లో డిఫరెన్స్ వస్తే దాంట్లో మనం ఇన్సర్షన్, దాని తర్వాత డెలీషన్, దాని తర్వాత ఇంకోటి ఇన్సర్షన్, డెలీషన్, ట్రాన్స్లోకేషన్, డూప్లికేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి ఇండివిజువల్గా తెలుసుకుందాం రండి. ఓకే, ఫస్ట్ డెలీషన్లో చూద్దాం. డెలీషన్లో ఏం జరుగుతున్నదంటే క్రోమోజోమ్ ఉన్నది, ఆ క్రోమోజోమ్లో ఒక పర్టికులర్ పార్ట్ ఏకంగా డిలీట్ అయిపోతున్నది మ్యూటేషన్ వల్ల. ఏమవుతున్నది, ఆ క్రోమోజోమ్లో ఒక పర్టికులర్ పార్ట్, ఒక ముక్క ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ గెటింగ్ డిలీటెడ్, ఇలా కట్టే డిలీట్ అయిపోతున్నది. ఓకే, సో ద డిలీషన్ ఈస్ ద లాస్ ఆఫ్ అ పార్ట్ ఆర్ ఎ సెగ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్ which leads to loss of some of the gene. It is 2 types, terminal, intercalary. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఎండ్లో చూడండి, ఇక్కడ క్రోమోజోమ్ ఏంటి 1 2 3 4 5 6 7 8 అని ఉన్నది. క్రోమోజోమ్లో 8 జీన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 అని 8 జీన్స్ ఉన్నాయి. ఆ 8 జీన్స్ నుంచి ఇక్కడ మీకు ఫస్ట్ సపోజ్ చూపిస్తాను చూడండి.
ఇది మన క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్లో ఇక్కడ ఏమవుతున్నది 1 2 3 4. ఓకే, 1 2 3 4. ఒక నిమిషం మీకు ఒక్కొక్కసారి చెప్పేద్దామని సాగాను. ఓకే, అయ్యా వెళ్ళిపోయింది ఇది. ఓకే, ఇది ఇక్కడే చెప్పేయచ్చుగా మీకు. డిలీషన్. డిలీషన్లో ఏం జరుగుతున్నది నేను చెప్పినట్టు, ఇప్పుడు మీకు క్రోమోజోమ్ ఉన్నది 1 2 3 4 కదా, 4 జీన్స్ ఉన్నాయి ఇందులోని. క్రోమోజోమ్ 1, ఈ క్రోమోజోమ్లో మనకి 4 జీన్స్ ఉన్నాయి. ఈ 4 జీన్స్లో ఇప్పుడు మ్యూటేషన్ ఇక్కడ జరిగింది, ఈ పర్టికులర్ పార్ట్లో మ్యూటేషన్ జరిగి ఇది డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోతే ఏం జరిగింది, డిలీట్ అయిపోవడం వల్ల ఇక్కడ ఏదైతే క్రోమోజోమ్ వచ్చిందో ఇక్కడ ఓన్లీ 2 ఉంటుంది, ఇక్కడ 3 4 అలాగే ఉంటాయి. అంటే ఈ మీద పార్ట్ ఏదైతే ఉందో దిస్ క్రోమోజోమ్ 1 గాట్ డిలీటెడ్, సారీ జీన్ 1 గాట్ డిలీటెడ్. జీన్ 1 గాట్ డిలీటెడ్, డిలీట్ అయిపోయింది ఏకంగా. ఏదైతే జీన్ ఉన్నదో, లేదంటే జీన్ అయినా లేదంటే ఆ పర్టికులర్ న్యూక్లియోటైడ్ అయినా ఏదో ఒకటి డిలీట్ అయిపోయింది ఏకంగా, అక్కడ నుంచి మాయం అయిపోయింది ఇంకా అది. ఓకే, డిలీట్ అయిపోయింది మ్యూటేషన్ వల్ల. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ వాట్, డిలీషన్. డిలీషన్ అంటే క్రోమోజోమల్ పార్ట్ ఏకంగా డిలీట్ అయిపోవడం. ఈ పార్ట్ అంతా డిలీట్ అయిపోయి ఇక్కడ ఇంక మరి మీకు కనిపించదు అది దాన్ని డిలీషన్ అంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది ఇన్వర్జన్. ఇన్వర్జన్లో ఏం జరుగుతున్నది, ఇప్పుడు డిలీషన్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. టర్మినల్ అంటే ఇక్కడ ఎండ్లో డిలీషన్ అయిందంటే దాన్ని టర్మినల్ అంటాం. మధ్యలో ఇప్పుడు ఇక్కడ డిలీషన్ అయిందనుకోండి, 3 4 క్రోమోజోమ్ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీన్సే మాయమైపోయాయి అనుకోండి, సడన్గా మాయమైపోతే ఉట్టి 1 2 మిగులుతుంది. కాబట్టి దాన్ని ఇంటర్ క్యాలరీ అంటే మధ్యలో జరుగుతున్నది డిలీషన్, అంతే, ఇంకేమీ లేదు. దట్స్ ఇట్. దీంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ క్రైడుచాట్ సిండ్రోమ్ అనేసి ఒక సిండ్రోమ్ ఉంది. దీని ఎగ్జాంపుల్ దేనిది, డిలీషన్ది. అది కూడా టర్మినల్ డిలీషన్ది. టర్మినల్ డిలీషన్ది క్రైడుచాట్ ఎగ్జాంపుల్. మీకు లైట్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను, క్రైడుచాట్ సిండ్రోమ్. ఓకే, అది. దాని తర్వాత ఇన్వర్జన్కి వచ్చేద్దాం. ఇన్వర్జన్లో ఏం జరుగుతున్నది అంటే, ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ చూపిస్తాను, ఒకే దగ్గర అన్ని రాస్తున్నాను కాబట్టి మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఇన్వర్జన్, ఇన్వర్జన్లో ఏం జరుగుతున్నది, ఇప్పుడు క్రోమోజోమ్ ఇలా ఉంది. ఓకే, ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి, 4 జీన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది ఇన్వర్జన్లో, ఒక దగ్గర నుంచి అక్కడే లోపలైనా లేదంటే ఇక్కడి నుంచి ఇక్కడికైనా వెళ్ళింది, ఇక్కడిది ఇక్కడికి వెళ్ళిపోయింది. చూడండి 3 4 దగ్గర 4 3 దగ్గర. దానివల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ 1 2 ఇలాగే ఉంటాయి, కాకపోతే ఇక్కడ 4 వచ్చేసి ఇక్కడ 3 వచ్చేస్తుంది. సో ఇన్వర్ట్ అవుతున్నది, ఇక్కడిది అక్కడ అవుతున్నది, అంతే తేడా. ముందు దాంట్లో పూర్తిగా డిలీట్ అయిపోయింది అది జీను, ఇక్కడ ఏమవుతున్నది అంటే ఇక్కడిది ఇక్కడికి వెళ్తున్నది, ఇలాగా ఎక్స్చేంజ్ అవుతున్నది అనమాట. దాన్ని ఇన్వర్జన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ ఇన్వర్జన్. ఇప్పుడు ఇన్వర్జన్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ ఇక్కడ జరిగింది కాబట్టి దీన్ని పెరిసెంట్రిక్ అంటాం. ఇక చూడండి, దీన్ని పెరిసెంట్రిక్ అంటాం, సారీ దీన్ని పారాసెంట్రిక్ అంటాం. 6 నుంచి ఇక్కడ చూడండి, 6 ఏమో 7 దగ్గర, 7 ఏమో 6 దగ్గరగా వచ్చి ఇలా వచ్చింది అనమాట. ఓకే, అది జరిగింది అక్కడ. అదే ఇక్కడ చూస్తే ఏమవుతున్నదంటే ఒక క్రోమాటిడ్ నుంచి ఒక క్రోమాటిడ్కి వెళ్ళిపోతున్నది, ఈ క్రోమాటిడ్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నది. దానివల్ల 3 4 ఇక్కడికి వచ్చేస్తున్నాయి, 5 6 ఇక్కడికి వచ్చేస్తున్నాయి. అది జరుగుతున్నది. అలా అయితే దాన్ని పెరిసెంట్రిక్ అంటాం. అదే ఒకే క్రోమోజోమల్ ఆమ్లో జరిగితే దాన్ని పారాసెంట్రిక్ అంటాం, అంతే తేడా దీంట్లోని. ఓకే, ఫైన్. అది ఇక్కడ అందుకే వాళ్ళు అంటున్నారు సెంట్రోమియర్ కూడా మారుతున్నది అంటున్నారు. అంటే సెంట్రోమియర్ ఇలా అయిపోతున్నది, ఇలా పూర్తిగా మారిపోతున్నది. ఇక్కడ ఉన్నది ఇక్కడికి, ఇక్కడ ఉన్నది ఇక్కడికి, ఇలాగా పూర్తిగా ఇలా ఒక రౌండ్ కొడుతున్నది అనమాట, 360 డిగ్రీ టర్న్ కొడుతున్నది. సరేనా, అది. నెక్స్ట్ వచ్చేది డూప్లికేషన్. డూప్లికేషన్లో చాలా ఈజీ, పెద్దగా ఏమీ లేదు.
ఇక్కడ క్రోమోజోమ్ ఉన్నది మీకు ఈజీగా కనిపిస్తుంది. 1 2 3 4 క్రోమోజోమ్ ఉంది, 5 6 7 8. ఇక్కడ 8 జీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కిందన ఉన్న వాటిలో 8 జీన్స్ మళ్ళీ ఇంకొకసారి డూప్లికేట్ అయిపోయింది. సో ఇంకొకటి ఎక్స్ట్రా పూర్తిగా క్రోమోజోమల్ ఆర్మ్ వచ్చింది ఏకంగా. ఇక్కడ క్రోమాటిడ్ ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా క్రోమాటిడే వచ్చేసింది పూర్తిగా. దాన్ని మనం ఏమంటాం, డూప్లికేషన్ అంటాం. లేదంటే రెండు జీన్స్ కూడా రావచ్చు, 7 8 మాత్రం కూడా రావచ్చు, అలాగైనా జరగచ్చు. సో డూప్లికేషన్లో ఏం జరుగుతుందో అంటే ఎక్స్ట్రా కాపీ ఫామ్ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్ట్రా కాపీ ఒకటి ఫామ్ అయిపోతుంది. దీని బెస్ట్ ఎగ్జాంపుల్ బారై క్యారెక్టర్ ఇన్ డ్రోసోఫిల్లా. ఓకే, డ్యూ టు ద డూప్లికేషన్ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్లోని ఏం జరుగుతున్నది, డూప్లికేషన్ జరిగిపోవడం వల్ల బారై క్యారెక్టర్ని ఒక క్యారెక్టర్ వచ్చేస్తుంది డ్రోసోఫిల్లాలో. అది మీకు ఒక ఎగ్జాంపుల్ అది అనమాట. ఇప్పుడు ఇంకో విషయం, లీథల్ జీన్ ఇవన్నీ మీకు అనవసరం, మీరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే. డూప్లికేషన్లో ఇది జరుగుతున్నది. సో డూప్లికేషన్ ఇంకొకసారి నేను మీకు చూపించాలి అంటే ఇగో 1 2 3 4 ఇలా ఉంటాయి. డూప్లికేషన్ జరగడం వల్ల అది ఒక ఎక్స్ట్రా కాపీ ఫామ్ అయిపోతుంది. ఎక్స్ట్రా కాపీ. ఎక్స్ట్రా కాపీ ఒకటి ఫామ్ అయిపోయింది. లాస్ట్ ఇంకా ట్రాన్స్లోకేషన్లో ఏం జరుగుతుంది ఒకసారి డయాగ్రమాటిక్గా చూసుకుందాం. ఇప్పుడు మన రీడింగ్ ఫ్రేమ్ 1 2 3 4 5 6 1 2 3 4 అని ఉన్నది. దాన్ని మనం ABCDEF ఇప్పుడు రెండు నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్యన ఏం జరుగుతున్నది, ఇది జరుగుతున్నది, ట్రాన్స్ఫర్ జరుగుతుంది. నార్మల్గా హోమోలాగస్ క్రోమోజోమ్స్ మధ్యన ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని రీకాంబినేషన్ అంటాం. అదే నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్ 1 ఇంకా క్రోమోజోమ్ 5 మధ్యన, లేదంటే క్రోమోజోమ్ 10 క్రోమోజోమ్ 15 మధ్యన, 15 ఇంకా 20 మధ్యన, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మధ్యన ఏకంగా పూర్తిగా ఏం జరుగుతున్నది, క్రోమోజోమల్ సెగ్మెంట్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అలా వెళ్ళిపోవడం వల్ల ఏమవుతున్నది, దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటున్నాం. ఓకే, ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటి, a part of the chromosome is broken and may be joined with a non-homologous chromosome. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇలా చూడండి, ఇక్కడ ఇది ఒక సెట్ ఆఫ్ క్రోమోజోము, ఇది క్రోమోజోమ్ సెట్ 1, ఇది క్రోమోజోమ్ సెట్ 2. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే 1 2 3 4 5 6 మళ్ళీ 1 2 3 4 5 6 అని జరగాలి. ఓకే, ఇక్కడ రావాలి, ఇక్కడ ABCDEF ఇది జీన్స్ ది అలైన్మెంట్. సరేనా, ఇంకా మీకు ఈజీగా చెప్పేస్తాను ఆగండి. ఇక్కడ చూడండి ట్రాన్స్లోకేషన్లో ఏం జరుగుతున్నదంటే, ఫస్ట్ సపోజ్ ఇదొక జీన్ సెట్ ఉన్నది, ఇలాగా క్రోమోజోమ్స్ ఇలా ఉన్నాయి, 1 2 3 4 జీన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1 2 3 4 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంకొక క్రోమోజోమ్ ఉంది, దిస్ ఇస్ క్రోమోజోమ్ 1. ఇంకొక క్రోమోజోమ్ ఉంది, ఆ క్రోమోజోమ్లో ఏంటున్నది ABCD అనేసి 4 జీన్స్ ఉన్నాయి. ఓకే, ఇది క్రోమోజోమ్ నెంబర్ 1, ఇది క్రోమోజోమ్ నెంబర్ 5 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ 3-4 పార్ట్ ఏదైతే ఉందో, ఈ 3-4 పార్ట్ దీంట్లోకి వచ్చి యాడ్ అయిపోతున్నది. యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రీకాంబినేషన్ జరగచ్చు, ఫైన్, దట్ ఈస్ ఫైన్, అది నార్మల్గా జరుగుతుంది, అది మ్యూటేషన్ కూడా కాదు. కానీ ఇక్కడిది ఒక నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్ దగ్గరికి వచ్చేయడం వల్ల ఇక్కడ ఏం జరుగుతున్నది, ఫైనల్గా ఒక నిమిషం, ఇక్కడ AB బాగానే ఉంది, సారీ ఇక్కడ కూడా AB రావాలి కదా, ఒక్క నిమిషం, ఏమైంది సార్, ఇక్కడ AB రావాలి కదా. ఇప్పుడు ఈ AB ఏదైతే ఉందో
ఇక్కడ చూస్తే మీరు ఏమవుతుంది, ఇక్కడ ఏబి బాగానే వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఒక డిఫరెన్స్ వస్తుంది మీకు. 3, 4 ఇక్కడ వచ్చి యాడ్ అయిపోతున్నాయి. అలా యాడ్ అవ్వచ్చా నార్మల్గా? ఈ క్రోమోజోమ్ది యాడ్ అవ్వడం ఏంటి లాజిక్ లేకుండా? దాన్ని ట్రాన్స్లోకేషన్ అంటాం. ట్రాన్స్లోకేషన్ అంటే ఒక నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్కి వెళ్ళి అటాచ్ అయిపోవడం. ఓకే, సో నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్, ఎక్స్చేంజ్ బిట్వీన్ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. అంతే. ఎక్స్చేంజ్ బిట్వీన్ నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. సరేనా? ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. దీంతో మనకి క్రోమోజోమల్ యాబ్రేషన్స్ అయిపోయి. ఇది కాకుండా ఒక ఇంపార్టెంట్ ఉంది ఏంటంటే దాన్ని పాయింట్ మ్యూటేషన్ అంటాం. ఇక్కడి వరకు మనం ఏం చూసామంటే పూర్తిగా జీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ జీన్స్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి, లేదంటే కాపీ అయిపోతున్నాయి, లేదంటే డిలీట్ అయిపోతున్నాయి. అదే ఒక సింగిల్ న్యూక్లియోటైడ్లో డిలీషను లేదంటే ఎక్స్ట్రా కాపీ రావడం అవన్నీ జరిగాయి అనుకోండి, దాన్ని మనం పాయింట్ మ్యూటేషన్ అంటాం. పాయింట్ అంటే చిన్న పాయింట్, ఒక చుక్క, అంటే చాలా చిన్న మ్యూటేషన్ అనమాట, చాలా చిన్న మ్యూటేషను. బట్ సమ్టైమ్స్ దిస్ స్మాల్ మ్యూటేషన్ కెన్ ఆల్సో కాజ్ అ వెరీ వెరీ బిగ్ ఇష్యూస్. నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక జాగాలో అయింది కదా ప్రాబ్లము, మరి అలాంటప్పుడు మనం ఎందుకు టెన్షన్ పడాలి అనుకోవచ్చు మీరు కదా. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది, పాయింట్ మ్యూటేషన్లో చేంజ్ due to one nucleotide చేంజ్ డ్యూ టు 1 న్యూక్లియోటైడ్. ఒక న్యూక్లియోటైడ్ చేంజ్ అవడం వల్ల ఏమవుతున్నది, ఓకే, పూర్తిగా రీడింగ్ ఫ్రేమ్లో చేంజ్ వచ్చేస్తున్నది. చేంజ్ ఇన్ రీడింగ్ ఫ్రేమ్. ఈ రీడింగ్ ఫ్రేమ్ అంతా ఏదైతే ఉందో పూర్తిగా నేను మీకు చెప్పాను ఒకటి, అదే రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్ కాకుండా అక్కడ సడన్గా ఒక ఓ తీసేస్తే రామ్ ఈజ్ ఎ గాడ్ బాయ్ అని తయారైంది కదా ఆ వర్డ్, ఆ పూర్తి సెంటెన్స్ అలాగనమాట. సో రీడింగ్ ఫ్రేమ్లోనే మీకు చేంజ్ వచ్చేస్తున్నది పాయింట్ మ్యూటేషన్ జరిగినా కూడా. సో ఆ పాయింట్ మ్యూటేషన్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి మీకు, సబ్స్టిట్యూషన్ మ్యూటేషను ఇంకా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అని 2 టైప్స్ ఉంటాయి. ఓకే, అది మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇవేవైతే మనం పాయింట్ మ్యూటేషన్స్ చదువుతున్నామో ఈ పాయింట్ మ్యూటేషన్స్లో ప్రాబ్లం వచ్చేది ఎక్కడ అంటే ఇవి మనం ఈజీగా డిటెక్ట్ చేయలేం. బికాజ్ నార్మల్గా డిలీషను, ఇన్వర్జను, ఇంకా ఏదైతే డిలీషన్, ట్రాన్స్లోకేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెద్ద సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ లేదంటే కొన్ని జీన్ సెట్ నుంచి అటు వెళ్ళిపోవడం వల్ల మనం ఈజీగా డిటెక్ట్ చేసేయగలం. కానీ ఇక్కడ ఒక్కొక్క న్యూక్లియోటైడ్ని మనం డిటెక్ట్ చేస్తూ కూర్చోలేం కాబట్టి పాయింట్ మ్యూటేషన్ని డిటెక్ట్ చేయడం చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, దీంట్లో బెస్ట్ మనం సబ్స్టిట్యూషన్ ఇంకా ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్స్ చూసుకుందాం. సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్లో ఏం జరుగుతున్నది అంటే ఒక పిరిమిడిన్ నుంచి 2 టైప్స్ ఆఫ్ జరుగుతాయి, ఒకటి ట్రాన్సిషన్స్ ఇంకా ట్రాన్స్వర్షన్స్ అని 2 జరుగుతాయి. సబ్స్టిట్యూషన్లో బేసిక్గా ఏం జరుగుతున్నది, ఒక నైట్రోజన్ బేస్ జాగాలో ఇంకో నైట్రోజన్ బేస్ వచ్చేయడం. నేను మీకు చూపించాను, జీ జాగాలో టీ వచ్చేయడం, లేదంటే సి జాగాలో ఏ వచ్చేయడం. ఓకే, అంటే అడినైన్ జాగాలో ఫర్ సపోజ్ గ్వానైన్ వచ్చేయడం, లేదంటే సైటోసిన్ జాగాలో థైమిన్, లేదంటే ప్యూరిన్స్ పిరిమిడిన్స్ మధ్యలో కూడా జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్యూరిన్ ఇంకో ప్యూరిన్ రీప్లేస్ చేయడాన్ని దాన్ని ఏమంటాం, ట్రాన్సిషన్ అంటాం. ఓకే, ఇప్పుడు థైమిన్ ఉన్న జాగాలో సైటోసిన్ వచ్చేసింది అనుకోండి, దాన్ని ట్రాన్సిషన్ అంటాం. ఎడినైన్ ఉన్న జాగాలో గ్వానిన్ వచ్చింది అనుకోండి, దాన్ని ట్రాన్సిషన్ అంటాం. జస్ట్ సేమ్ టైప్, ప్యూరిన్ టు ప్యూరినే మారింది. అదే ప్యూరిన్ టు పిరిమిడిన్ లేదంటే పిరిమిడిన్ నుంచి ప్యూరిన్ మారిపోయింది అనుకోండి, దాన్ని ట్రాన్స్వర్షన్స్ అంటాం. అంటే సబ్స్టిట్యూషన్ అంటే ఏమిటి, ఒక జాగాలో ఇంకోటి. ఓకే, ఒక జాగాలో ఇప్పుడు సబ్స్టిట్యూషన్ అంటే మీరు క్రికెట్ చూస్తారు. ఓకే, మీరు క్రికెట్ చూసినప్పుడు ఏమవుతుంది, ఒక పర్టికులర్ ప్లేయర్కి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి. ఓకే, దెబ్బ తగిలినప్పుడు సబ్స్టిట్యూషన్ ప్లేయర్ అనేసి ఇంకో ప్లేయర్ వస్తాడు ఆ జాగాలో ఆడడానికి. సో అక్కడ ఏం జరుగుతున్నదంటే ఆ ప్లేయర్ ఏ జాగాలో ప్లేయర్ బి వచ్చి ఆడుతున్నాడు. సో ద ప్లేయర్ బి ఇస్ సబ్స్టిట్యూటింగ్ ప్లేయర్ ఏ, రీప్లేస్ చేయడం అనమాట. ఓకే, అక్కడ ఏమవుతున్నది, ఏ జాగాలో బి వచ్చి ఆడుతున్నాడు, ఇక్కడ కూడా అంతే ఏం జరుగుతున్నది,
థైమిన్ జాగాలో సైటోసిన్ వస్తున్నది, లేదంటే అడినైన్ జాగాలో గ్వానిన్ వస్తున్నది అనుకోండి, అక్కడ సేమ్ టైప్ ఆఫ్ బేస్లో చేంజెస్ వస్తున్నాయి కాబట్టి పిరిమిడిన్ టు పిరిమిడిన్ మారింది, లేదంటే ప్యూరిన్ టు ప్యూరిన్ మారింది కాబట్టి దాన్ని ట్రాన్సిషన్ అంటాం. అదే పిరిమిడిన్ టు ప్యూరిన్, ప్యూరిన్ టు పిరిమిడిన్ అయితే దాన్ని ట్రాన్స్వర్జన్స్ అంటాం. ఓకే, అది మీకు సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్. సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ సికిల్ సెల్ అనీమియా. సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ అనీమియాలో ఏం జరుగుతున్నది అంటే ఒక సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ జరగడం వల్ల, పాయింట్ మ్యూటేషన్ అది కూడా, ఇట్ ఈస్ అ పాయింట్ మ్యూటేషన్, ఒకే ఒక న్యూక్లియోటైడ్లో చేంజ్ వస్తున్నది. ఇక్కడ ఏం జరుగుతున్నది, నార్మల్గా GAG ఇంకా CTC ఉండాలి, GAG ఇంకా CTC అని డిఎన్ఏలో ఇలా ఉండాలి. ఉంటే ఏమవుతుంది, ఒక ప్రోటీన్ వస్తుంది, గ్లూటమీన్ అనేసి ఒక ప్రోటీన్ వస్తుంది. దానివల్ల సరిగ్గా ఉంటే అది బుద్ధిగా సరిగ్గా ఉన్నదనుకోండి డిఎన్ఏ, అప్పుడు దాని నుంచి వచ్చిన ప్రోటీన్ గ్లూటమిన్ ప్రోటీన్ అని వస్తుంది ఒకటి. అదే అక్కడ మ్యూటేషన్ జరిగిపోయింది అనుకోండి, ఎలాంటి మ్యూటేషను, అడినైన్ జాగాలో థైమిన్ వచ్చేసింది ఇక్కడ, అంటే ఒక ట్రాన్సిషన్ జరిగింది. బేసికలీ ఆ ట్రాన్సిషన్ హ్యాపెండ్ హియర్, ట్రాన్సిషన్ ఓకే, ఆ ట్రాన్సిషన్ ఆఫ్ అడినైన్ టు ట్రాన్స్వర్షన్ కదా, ఒక నిమిషం, ఎందుకంటే ప్యూరిన్ నుంచి పిరిమిడిన్ అయిపోయింది కాబట్టి దాన్ని ట్రాన్స్వర్షన్ అంటాం. ట్రాన్స్వర్జన్, ట్రాన్స్వర్జన్ ఆఫ్ అడినైన్ టు థైమిన్. అది అలా జరగడం వల్ల గ్లూటమిన్ రావాల్సిన జాగాలో వాలిన్ వచ్చేస్తుంది, అమైనో యాసిడ్. వాలిన్ కూడా అమైనో యాసిడ్, కానీ అక్కడ అక్కర్లేదు మనకు వాలిన్, ఇక్కడ మనకు గ్లూటమినే కావాలి. అలాంటి జాగాలో వాలిన్ వచ్చేయడం వల్ల ఆ ఆర్బీసీ స్ట్రక్చర్లోనే పూర్తిగా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్బీసీ కూడా ఫామ్ అవ్వాలంటే ఒక ప్రాపర్ ఆర్బీసీలోని హిమోగ్లోబిన్ అన్నీ ప్రాపర్గా ఫామ్ అవ్వాలంటే, ఆర్బీసీ స్ట్రక్చర్ అన్నీ ఫామ్ అవ్వాలంటే ఏం అవ్వాలి, ఇక్కడ ఏదైతే గ్లూటమిన్ ఉందో ఆ గ్లూటమిన్ సరిగ్గా ఫామ్ అవ్వాలి ఇక్కడి నుంచి. కానీ ఆ వాలిన్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతున్నది, ప్రాబ్లం వచ్చేస్తున్నది. ఓకే, అది అనమాట సికిల్ సెల్ ఎనీమియా అయిపోతున్నది దానివల్ల. ఓకే, అది దాని తర్వాత ఎందుకంటే ద అమైనో యాసిడ్ గ్లూటామిక్ యాసిడ్ ఇస్ టు బి రీప్లేస్డ్ విత్ ద అమైనో యాసిడ్ వాలిన్ అట్ ద 6th పొజిషన్. ఓకే, ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్ రావాలి, కానీ గ్లూటామిక్ యాసిడ్ జాగాలో ఏం వచ్చేస్తున్నది, వాలిన్ అనే ఒక అమైనో యాసిడ్ వచ్చేస్తున్నది. వాలిన్ అనే ఒక అమైనో యాసిడ్ వచ్చేస్తుంది. ఓకే, ఫైన్. దానివల్ల ఏమవుతున్నది, క్రోమోజోమ్ లెవెల్లో జరుగుతున్నది ఇది. దానివల్ల ఏం జరుగుతున్నది అంటే సికిల్ సెల్ ఎనీమియా. నార్మల్గా ఈ సైజ్ ఉండాలి ఆర్బీసీది, సిక్కల్ నేను చెప్పాను నేను కొడవల్ సైజులో వచ్చేస్తుందని. అది దానివల్ల ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఆర్బీసీ ఇంత పెద్దగా ఉంటేనే ఆక్సిజన్ ఈజీగా క్యారీ చేయగలదు. అంత చిన్నగా అయిపోతే ఆ రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని బాడీలోని ఆక్సిజన్ ఎలా క్యారీ చేయగలుగుతాయి. అప్పుడు హార్ట్ అటాక్, లివర్ డిజార్డర్స్, బ్లైండ్నెస్ లాంటి వేరే వేరే క్యారెక్టర్స్, హెల్త్ ఇష్యూస్, సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఓకే, దీని తర్వాత ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్. ఫ్రేమ్ షిఫ్ట్ అంటే రీడింగ్ ఫ్రేమ్లోనే చేంజ్ రావడం, చేంజ్ ఇన్ ద రీడింగ్ ఫ్రేమ్. ఆ రీడింగ్ ఫ్రేమ్లో చేంజ్ రావడం వల్ల, దేనివల్ల, ఇప్పుడు ఫర్ సపోజ్ అక్రిడిన్, ప్రోఫ్లావిన్ ఇలాంటివి ఏవో డ్రగ్స్ ఉన్నాయి, అలాంటి డ్రగ్స్ వల్ల న్యాచురల్గా కూడా ఉండొచ్చేవి, లేదంటే మెడిసిన్స్ త్రూగా కూడా. ఓకే, ఏం జరుగుతుంది అంటే 1 or more నైట్రోజన్ బేసెస్ ఏమవుతాయి, పూర్తిగా చేంజ్ అయిపోతాయి, కంప్లీట్ చేంజ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ కంప్లీట్ చేంజ్ వచ్చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏం మెయిన్గా లాస్ ఆర్ అడిషన్, లాస్ అయినా అవ్వచ్చు, అడిషన్ అయినా అవ్వచ్చు, డిలీషన్ అయినా అవ్వచ్చు, లేదంటే డూప్లికేషన్ అయినా అవ్వచ్చు. అదే అక్కడ లాస్ అండ్ అడిషన్ అంటే డిలీషన్ అయినా అవ్వచ్చు, డూప్లికేషన్ అయినా అవ్వచ్చు. కానీ ఒక్కొక్క న్యూక్లియోటైడ్ అక్కడ ఒక్కొక్క నైట్రోజన్ బేస్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో అలా జరిగినప్పుడు ఏంటి, నార్మల్ రీడింగ్ ఫ్రేమ్ అంటే ATG, ACG, GAC ఇలా ఉండాలి. కాకపోతే ఏం జరిగింది, ATG, CG నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ A అనేది పోయింది, ఇక్కడ ఏమైంది, A అనేది డిలీట్ అయిపోయింది. A డిలీట్ అయిపోవడం వల్ల ATG తర్వాత CG మళ్ళీ G ఇక్కడ ఇలా ఉండిపోయి ఇలా ప్రాబ్లం అయింది. ఇలా రీడింగ్ ఫ్రేమ్లో చేంజ్ వచ్చేసింది. ఆ చేంజ్ వచ్చడం వల్లే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేసి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. సిస్టిక్ ఫైబ్రోసిస్, థాలసీమియా. సిస్టిక్ ఫైబ్రోసిస్లో ఏం జరుగుతుంది, నార్మల్గా చూడండి, ఇగో ఇక్కడ మీరు చూస్తే నార్మల్గా
ఏసీజీ, ఏజీజీ, ఏసీయూ ఇలా నార్మల్గా ఉంది. ఇది మనకు ఓకే. అదే +1 ఫ్రేమ్ షిఫ్టెడ్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫ్రేమ్ ఒకటి యాడ్ అయిపోయింది. ఇక్కడ యాడ్ అయిపోవడం వల్ల ఏ దూరంగా అయిపోయి సీజీ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇంకా రీడింగ్ సిజిఏ, జీజీఏ అని స్టార్ట్ అయిపోయింది. ఓకే, అదే దానివల్ల ఇక్కడ నార్మల్గా థ్రియోనిన్, ఆర్జినిన్, థ్రియోనిన్, అలనిన్, టైరోజిన్ ఇలా రావాలి అమైనో యాసిడ్స్. ఓకే, ఇది మీరు డోంట్ వరీ, ట్రాన్స్లేషన్ చదివినప్పుడు అర్థమైపోతుంది. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, కానీ మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో మనం ట్రాన్స్లేషన్ అది చదువుతాం కదా, అప్పుడు మీకు అర్థమైపోతుంది. 3 సెట్స్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ నుంచి ఒక అమైనో యాసిడ్ వస్తుంది అనమాట. వీటిని కోడాన్ అంటాం మనం, మీరు చదువుకుంటారు కోడాన్స్ అనేసి, అమైనో యాసిడ్స్. ఓకే, సో డోంట్ వరీ. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రేమ్ షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఇంకొకసారి నేను మీకు ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో టెన్షన్ పడకండి. ఓకే, సరే. సో -1 ఫ్రేమ్ షిఫ్ట్ అయితే నేను ఇందాక చూపించినట్టు అవుతుంది. సో దీని బెస్ట్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్. అందులో ఏదైతే CFTR జీన్ ఉందో, సిస్టిక్ ఫైబ్రోసిస్ ట్రాన్స్ మెంబ్రెయిన్ కండక్టరెన్స్ జీన్ అనేసి, ఆ జీన్లో ప్రాబ్లం వచ్చేయడం వల్ల ఇక్కడ సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే ఒక హెల్త్ ఇష్యూ వచ్చేస్తుంది. అర్థమైందా? దానివల్ల ఏమవుతుందంటే ఫైబర్ లాంటి ఫార్మేషన్ జరుగుతుంది. ఇక్కడ మ్యూకస్, ఒక థిక్ లేయర్ ఆఫ్ మ్యూకస్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఈజీగా ఇక్కడ నార్మల్గా ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి మాలిక్యూల్స్ది, ఇక్కడ మాలిక్యూల్స్ ఈజీగా ట్రాన్స్ఫర్ అవ్వలేకపోతున్నాయి. అది చేంజ్. సో సిస్టిక్ ఫైబ్రోసిస్ గురించి ఇంకొకసారి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా గుర్తుపెట్టుకోండి బాబు. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యూటేషన్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్, సబ్స్టిట్యూషన్ మ్యూటేషన్ ఎగ్జాంపుల్ ఏంటి, సికిల్ సెల్ ఎనీమియా. అంతే, చాలు, దానికన్నా ఎక్కువ ఇంకేం లేదు. మ్యూటాజెన్స్ అంటే ఏమిటి? ఓకే, మ్యూటాజెన్స్ అంటే ఇప్పుడు నార్మల్గా ఆల్రెడీ మ్యూటేషన్స్ నేను చెప్పాను న్యాచురల్గా జరుగుతూనే ఉంటాయని. అలా కాకుండా కొన్ని కెమికల్స్ త్రూగా, వేరే మెథడ్స్ త్రూగా మ్యూటేషన్స్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని ఏంటంటాం, కెమికల్ మ్యూటేషన్స్ అంటాం. ఆ కెమికల్ మ్యూటేషన్స్ దేని త్రూగా జరుగుతున్నాయి వాటిని కెమికల్ మ్యూటాజెన్స్ అంటాం. సో దాంట్లో 2 టైప్స్ మళ్ళీ ఉంటాయి, ఫిజికల్, కెమికల్ కూడా ఉంటాయి. ఓకే, అంటే ఆర్టిఫిషియల్ మ్యూటేషన్స్, న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్ మ్యూటేషన్స్లో మళ్ళీ మనకి ఫస్ట్ సపోజ్ ఫిజికల్ అంటే రేడియేషన్స్ త్రూగా. ఓకే, చూడండి, ఫిజికల్స్లోని టెంపరేచరు, హై ఎనర్జీ రేడియేషన్స్ అవన్నీ వాడడం వల్ల జరుగుతాయి. ఎక్స్రే, బీటా రేసు, గామా రేసు, యూవీ రేస్ వల్ల చాలా మ్యూటేషన్స్ మన స్కిన్లోని లేదంటే ప్లాంట్స్లో కూడా జరగచ్చు. యూవీ రేస్ కొంతవరకు మనకి యూస్ఫుల్. 3 టైప్స్ ఆఫ్ యూవీ రేస్ ఉంటాయి, UVA, UVB, UVC అనేసి. దాంట్లో కొన్నే మనకి యూస్ఫుల్, మిగతావన్నీ హార్మ్ఫుల్. ఆ హార్మ్ఫుల్ యూవీ రేస్ వచ్చాయంటే మ్యూటేషన్స్ గ్యారంటీగా జరుగుతాయి. అవి ఆల్రెడీ జరగడం కూడా చూశారు. ఎందుకంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవుతున్నది కాబట్టి. ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్లో చదువుకుంటాం అది మనం. దాని తర్వాత కెమికల్ మ్యూటాజెన్స్, కెమికల్స్ వాడితే మస్టర్డ్ గ్యాసు. ఓకే, దాని తర్వాత కార్బన్ టెట్రా సల్ఫైడు, దాని తర్వాత నైట్రస్ యాసిడ్. అవును, టొబాకో ప్లాంట్ నుంచి ఒక మ్యూటాజెన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇది మీరు నాకు కామెంట్స్లో చెప్పాలి. టొబాకో ప్లాంట్ నుంచి ఓకే నార్మల్గా ఒక మ్యూటాజెన్ ఉంటుంది. ఆ మ్యూటాజెన్తో ఏం చేస్తారంటే స్పిండల్ ఫైబర్ ఫార్మేషన్ని ఆపేస్తారు. ఓకే, ఆపేసి దాని త్రూగా మ్యూటేషన్ జరుగుతుంది. అదొక మ్యూటాజెన్గా వాడతారు. స్పిండల్ ఫైబర్ ఫార్మేషన్ ఆపేస్తే ఏం జరుగుతుంది, క్రోమోజోమల్ సెగ్రిగేషన్ రాకుండా ప్లాయిడీ చేంజ్ అయిపోతుంది. ఓకే, సో ఇది మీరు ఎవరు చెప్తారో కింద కమెంట్స్లో చెప్పండి నాకు, మీకు తెలిస్తే. ఓకే, అది దాంతో మ్యూటాజెన్స్ నేను చెప్పాను మీకు, ఇక్కడ ఉన్నాయి. రేడియేషను, సిగరెట్ స్మోక్లో ఉన్నాయి కెమికల్స్, బార్బిక్యూ అవన్నీ చేయడం వల్ల మంచిది కాదు. అది కాకుండా బెంజాయిల్ పెరాక్సైడ్ అవన్నీ మీకు ఇన్ఫెక్షస్ ఏజెంట్స్. ఏవైతే నార్మల్గా వైరస్ వల్ల మ్యూటేషన్స్ జరుగుతున్నాయో, ఇవన్నీ క్యాన్సర్ కాజింగ్ వైరసెస్. వీటి వల్ల క్యాన్సర్ వస్తుంది. మ్యూటేషన్స్ వల్ల ఎక్కువగా క్యాన్సర్స్ అనేవి జరుగుతాయి. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఫర్ క్యాన్సర్ ఇస్ మ్యూటేషన్స్. ఈజీగా చెప్పుకోవచ్చు, అది మ్యూటేషన్స్ జరగడం వల్ల క్యాన్సర్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. ఇక్కడతో మనం ఆపేసుకుందాం, ఎందుకంటే దీని తర్వాత పార్ట్ నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఇంకా. ఓకే, ఇక్కడతో మనం ఆపేసుకుంటున్నాం ఇవాళ క్లాస్ని. ఓకే, వీఆర్ స్టాపింగ్ హియర్ అండ్ డోంట్ వరీ, విల్ బి ఎక్స్టెండింగ్. ఇప్పుడు దీని తర్వాత క్రోమోజోమల్ డిజార్డర్స్, మెండేలియన్ డిజార్డర్స్, పెడిగ్రీ అనాలిసిస్ అన్ని నేను మీకు ఒకే క్లాస్లో కవర్ చేస్తాను. ఓకే, సో టిల్ హియర్ వీఆర్ డన్. లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయిపోండి వేరంగాను. టెలిగ్రామ్ ఛానల్ డెఫినెట్గా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఇంకా మ్యాక్సిమం ఈ చాప్టర్ని ర్యాపప్ చేసేద్దాం నెక్స్ట్ క్లాస్ కల్లా. పెద్దగా ఏం మిగల్చాం మనం ఇంకా. ఓకే,
సో లెట్స్ ఆల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ స్టూడెంట్స్, మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంకొకసారి రివిజన్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి రండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. బాయ్, టేక్ కేర్, నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. ఓకే.